అద్వైత సాధనపై దాసుభాషితం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ని నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 250కి పైగా సాధకులున్నారు. వాట్సాప్ గ్రూప్లో జరిగే చర్చలే కాక సాధకులు సమయానుకూలంగా సత్సంగం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటారు. ఇందులో సాధకుల ప్రశ్నలకి శ్రీ దాసుకిరణ్, శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ, శ్రీ రాజేంద్ర పన్యాల సమాధానాలు ఇస్తారు. అద్వైత సాధన వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సభ్యులందరికీ నమస్కారం. చిరంజీవి గారు అడగండి. నమస్కారం అండి. మీరు ధ్యానం మీద చాలా చేసినట్టున్నారు. ఈవెన్ యూ ట్రావెల్ టు అదర్ కంట్రీస్. యూ ఆల్సో సెడ్ యూ హ్యావ్ సమ్ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేస్తారా? మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అంటాం కన్నా కూడా ఎపిఫనీస్ అంటానండి నేను. అంటే చిన్న చిన్న కొన్ని అరే భలే ఉందే ఇది తట్టలేదే అనే విషయాలు చాలా చాలా అవుతాయి. అదేమవుతుందంటే ఓ పొరల్లాగా ఒక్కొక్క పొర విడిపోవటం లాగా అనిపిస్తుంటుంది అనమాట. యోగాలో అమృత అని ఒక కాన్సెప్ట్ ఉంది. మన ఇది అద్వైతం గ్రూప్ లో హఠయోగం గురించి, ధ్యాన యోగం గురించి, అంటే ఇట్ మే నాట్ కంప్లీట్లీ ఫిట్ అనిపించకపోవచ్చు, కానీ నా అనుభవం చెప్తాం. ఒక అనుభవం, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక చాక్లెట్ ఫౌంటైన్ లాగా, ఒక తేనె ఏమంటారు దాన్ని, తేనెకున్నంత సాంద్రతతో ఇక్కడి నుంచి ఇలా కారుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్లా దాన్ని యోగాలో అమృత అంటారు. ఆ అనుభవం నాకు విపాసన మొదటిసారి విపాసన చేసినప్పుడు 7వ రోజు 8వ రోజు కలిగింది. కానీ నాకు దాని గురించి ఏం తెలియదు. అయితే నేను థాయిలాండ్లో అష్టాంగ యోగ, పతంజలి యోగా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మా గురువు గారు దీని గురించి చెప్పారు. అప్పుడు అనిపించింది, ఓ నాకు అప్పుడు జరిగింది. అంటే మనం తెలియకపోతే ఎంతటి అనుభవాన్నైనా మనం తెలివిగా తీసేసుకుంటాం. అంటే ఐ థింక్ రెలవెన్స్ ఏంటంటే ఇక్కడ మనం అనుభవించుకోవాల్సింది, ఇట్ ఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. అది ఎంత సూక్ష్మం అంటే విషయాలు ఈ జ్ఞానానికి సంబంధించి మన కళ్ళ ముందే ఉంటాయి. కానీ మనకి ఆ సమయం వచ్చే వరకు, ఆ ప్రేరణ వచ్చే వరకు, ఆ బోధ వచ్చే వరకు మనకి చాలా విషయాలు తెలియవు, మన కళ్ళ ముందే ఉంటాయి. సో ఇట్స్ హైడింగ్ ఇన్ ప్లెయిన్ సైట్ అనమాట అంటారు కదా. సో అట్లా నాకు ఆ అనుభవం, నాకు చెప్పాలంటే ఆ అనుభవం ఒక మంచి ఉదాహరణగా అనిపిస్తుంది. అంటే హౌ థింగ్స్ క్యాన్ బి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, వీఆర్ అనేబుల్ టు సీ దెమ్. సో అదొక చెప్దాం అనుకున్నా, అప్పుడు అది గుర్తొచ్చింది నాకు. అది కానీ దాని మీద నేను ఇంకా ఎక్కువ రీసెర్చ్ ఏం చేయలేదు, అక్కడితో వదిలేసింది. దాంట్లో ఏంటి అవంతా నాకు కుతూహలం ఏం లేదు దాని మీద. తర్వాత నాకు ఈ కుండలిని మీద కూడా ప్రత్యేకమైన కుతూహలం ఏం లేదు. చక్రాలు అవన్నీ ఉన్నాయి, అనుభవాలు, వాటి ప్లేస్, వాటి స్థానం అది. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి అవి కొంచెం ఆసక్తికరంగా ఉండొచ్చు, కానీ నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఏం లేదు వాటి మీద. సో అక్కడితో వదిలేసాను. కానీ నాకు భలే అనిపించింది ఆయన చెప్పటం, ఎందుకంటే నాకు ఆ అనుభవం గుర్తొచ్చింది. ఈ చక్రాలు ఏంటి, అది ఊరికే ఓన్లీ మన భూమి మీద అక్షాంశ రేఖల్లాగా, అంటే ఊరికే ఇట్స్ ఓన్లీ ఫీలింగ్ లేదా? అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫిజియాలజీ, యోగిక్ ఫిజియాలజీ అది. సో నాడులు, గ్రంథులు, చక్రాలు అని ఉంటాయి. చక్రాలు కూడా 7 కాదు, అది కూడా శరీరంలోనే కాదు. చక్రాలు అనేకమైన చక్రాలు ఉంటాయి, కానీ ప్రధానంగా 7 చక్రాలు అంటారు. చక్రం నెత్తిపైన ఇక్కడ సహస్రార చక్రం, దానిపైన కూడా ఒక చక్రం ఉంటుంది. సో ఇట్స్ ఆల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చక్రాస్, ఎనర్జీ ఛానల్స్ అండి అన్ని. సో దాని ద్వారా ఒక్కసారి, ఫర్ ఎగ్జాంపుల్, ఈ చక్రాలన్నీ కూడా ఏమంటారు యోగాలో స్టేజెస్ సరే, విచ్చుకోవటం అంటే ఓపెనింగ్ చక్ర, అన్ఫోల్డింగ్, అవి కూడా ఏంటంటే అంతా ఒకేసారి జరగకపోవచ్చు, కొన్ని ఏళ్ల వ్యవధిలో జరగచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కూడా మిస్టికల్, అదేంటి ఒక డ్రమాటిక్ గా ఏమి ఉండవు. మా గురువు గారు చెప్పారు, ఇక్కడ విశుద్ధ చక్రం ఇది. విశుద్ధ చక్రం ఓపెన్ అవటం తోటి మనలో నిజాయితీ పెరుగుతుంది, అబద్ధాలు ఆడే తత్వం తగ్గుతుంది. సో ఆ తత్వం అది మామూలుగా మనకి ఈ సైన్స్ తెలియకపోతే మనకి పెద్దగా తెలియదు. అంటే మనం ఏమంటాం, విజ్డమ్ అంటాం, మన మెచ్యూరిటీ అంటాం. అంటే జీవితంలో వచ్చే పెద్ద అవుతున్న కొద్దీ, మన అనుభవాలు వస్తున్న కొద్దీ మనలో మార్పు వస్తుంది. కాబట్టి అది కానీ ఏదో ఒక స్థాయిలో ఒక స్టేజ్ తర్వాత మనం జీవితంలో మార్పు వస్తుంది. ఇందుకు కూడా నేను ఉదాహరణ చెప్పగలను. నేను యూకేలో పనిచేసేటప్పుడు, నేను యూకేలో ఎంబీఏ చేశాను. స్టూడెంట్ లైఫ్ చాలా కష్టతరం కదా ఎక్కడైనా, ముఖ్యంగా విదేశాల్లో. సో నేను 2 ఉద్యోగాలు చేసేవాడిని. వారం మొత్తం మన యూనివర్సిటీలో కంప్యూటర్ ల్యాబ్ లో పనిచేసి, తర్వాత వారాంతంలో పీసీ వరల్డ్ అనే దగ్గర సేల్స్ మెన్ గా చేసేవాడిని. ఆ పీసీ వరల్డ్ సేల్స్ ఏంటంటే, యూ డోంట్ గెట్ మచ్ మార్జిన్ ఆన్ ద డివైసెస్. వాళ్ళు ఇన్సూరెన్స్ అమ్మితే వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉంటుంది. అది ఇప్పటికి కూడా ఇదే నిజమే. మీరు ఎక్కడికైనా రీటైల్ స్టోర్కి వెళ్ళండి, వాళ్ళు ట్రై టు సెల్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇన్సూరెన్స్ లో ఎక్కువ మార్జిన్, ప్రోడక్ట్ మీద 1-2% మార్జిన్ ఉంటుంది. సో నాకు ఎక్కువ కమిషన్ రావాలంటే నేను ఎక్కువ ఇన్సూరెన్స్ అమ్మాలి, రైట్? నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను నిజాయితీ నాకు ఎప్పుడున్నా కానీ ఇంతే నిజాయితీగా ఎప్పుడు జీవితంలో లేదు. ఆ పరిస్థితులు కొన్ని మనకి అది ఎక్స్క్యూజ్ కాదు నిజాయితీగా ఉండకపోవడానికి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఎలా ఉంటామో, ఇప్పుడు పరిస్థితులు మారినా కూడా నాకు నిజాయితీగా ఉంటాను నేను. కానీ ఆ పరిపక్వత నాకు అప్పట్లో లేదు. ఏం జరిగిందంటే, ఒక కస్టమర్ వచ్చారు, ఒక భార్యాభర్త, నాకు గుర్తుంది బాగా. సాయంత్రం 8ంటికి స్టోర్ క్లోజ్ చేసేస్తారు. ఆ షాప్ మూసేసి 7ంటికో ఎప్పుడు వచ్చారు. మరి సరే ఫలానా కంప్యూటర్ కావాలి, అదంతా అయింది. తర్వాత నేను వాళ్ళకి ఇన్సూరెన్స్ అమ్మటానికి శతవిధాలా ప్రయత్నించాను. వాళ్ళు కొంచెం ఆసక్తి చూపించారు, కానీ వద్దు, తర్వాత చూద్దాంలే అనుకున్నారు. మరి ఒక కంప్యూటర్ అమ్మటం 10-15 నిమిషాలు, వాళ్ళకి ఇన్సూరెన్స్ అమ్మటానికి అరగంట వెచ్చించారు. స్టాక్ మూతపడే సమయం అయింది అండ్ వీ హ్యాడ్ టు గో టు ద ప్రాసెస్. సో నేను ఇంకా కాని విషయంలే అని టిల్ దగ్గరికి వెళ్ళి ఐ వాజ్ టైపింగ్ ద ప్రోడక్ట్ కోడ్. అక్కడ ఏమైందంటే, అప్పుడే ప్రోడక్ట్ ప్రైసెస్ ఆ ధర పడిపోయింది. మామూలుగా నేనేం చేయాలి, వాళ్ళకి చెప్పాలి. నేనేం చేశాను, ఆ వ్యత్యాసాన్ని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేసాను. సో వాళ్ళకి అది ఎలాగో తెలిసిందే. ఐ థింక్ సంథింగ్ హ్యాపెండ్. అండ్ యాక్చువల్లీ వాళ్ళు అలా అనలేదు, వాళ్ళకి తెలియటం కాదు. అంత అరగంట వాళ్ళకి ఇబ్బంది పెట్టేంత అమ్మటానికి ప్రయత్నించి చివరికి ఫ్రీగా ఎలా ఇస్తాడు అంటే, ఏదో మతలబు ఉంది అని కదా దాంట్లో. సో అది వాళ్ళకి అనిపించింది అనమాట. అంటే ఏంటి, మన ఏమైనా ఫూల్ చేశాడు ఎప్పుడో వరకు అని సహజంగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళ తర్వాత వెళ్ళి ఒక పెద్ద లెటర్ రాశారు మా మేనేజర్కి. సో మా మేనేజర్ నాకు ఏమంటాడు, నాకు క్లాస్ పీకాడు. అయితే కానీ అక్కడ ఏంటంటే, నేను నిజానికి చేసే ముందు మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని చెప్తే, మా కమిషన్స్ అన్ని అలాగే ఉంటాయి కదా, మా టీమ్ కమిషన్స్ మేనేజర్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేను చెప్పాను, ఇలా ప్రైస్ పడిపోయింది, ఇలా ఇన్సూరెన్స్ ఇచ్చేనా అంటే, ఇట్స్ యువర్ కాల్ అన్నాడు. నిజాయితీ గల మేనేజర్ ఏమంటాడు, లేదా అది తప్పు, ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక డిఫరెంట్ పొజిషన్, యూ హ్యావ్ టు గైడ్ ద యూత్. ఇప్పుడు నా అవసరాలు వేరే. నేను ఒక స్ట్రగ్లింగ్ స్టూడెంట్ ని, నాకు డబ్బులు కావాలి. నేను హాలిడేస్ తీసుకోకుండా 2 జాబులు చేస్తున్నాను. సో నా మోటివేషన్ నార్మల్లీ టు మేక్ మోర్ మనీ. అగైన్ ఇదంతా ఒక ఎక్స్క్యూజ్ గా ఏం చెప్పట్లేదు. కానీ అతను నీ ఇష్టం అన్నాడు, నీకు ఎలా అనిపిస్తే అలా చేయి అన్నాడు. సరే నేను ఇలా చేశాను. సో అది ఒక ఉదాహరణ. తర్వాత ఇప్పుడు
తర్వాత మారింది నా దృక్పథం అంతా కూడా. ఇప్పుడంతా ఇంకోళ్ళది ఆశించకూడదు, మన కష్టాజితమే మనం తినాలి, ఏదైనా ఊరికే నేను పిల్లలకు కూడా చెప్పేది అదే. ఇదంతా కూడా ఆ మార్పు వచ్చింది అప్పుడు ఈ యోగా పద్ధతిలో ఉన్న వాళ్ళు ఆ సమయంలో ఆ విశుద్ధ చక్రం ఓపెన్ అవటం వల్ల ఆ మార్పు వచ్చింది. అండ్ వెంటనే ఓపెన్ కాదు అది. సో ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో కానీ ఒక నిజాయితీ సాధన విషయంలో మన నిజాయితీ, చాలా నిజాయితీ ఉండాలి. ఎందుకంటే ఎక్కడున్నామో మనకి మనం నిజాయితీగా లేకపోతే నలుగురు చెప్పటం ఎందుకు. సో ఆ నిజాయితీ అనేది కూడా వికసించటం అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది. ఆ వికసించటం ఆ ఫలానా చక్రం వల్ల ఉంది. ఇప్పుడు అలాగే ఒక ప్రేమ భావం రావు అంతా కూడా దే సే ఇట్స్ ఓపెనింగ్ ఆఫ్ ద హార్ట్ చక్ర. సో అది అనాహతం చక్ర, అది ఓపెన్ అవడం వల్ల మనకి ఆ ప్రేమ వస్తుంది. ఇప్పుడు ద్వేషం తగ్గటం, క్రిముల దగ్గర నుంచి పెద్ద పెద్ద మనుషుల వరకు, ప్రపంచం వరకు కూడా. నేను ఇక్కడ ఒక పర్సనల్ ఉదాహరణ చెప్పాలి. సో మా నాన్నగారికి అంత బాగాలేదు, ఇప్పుడు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయనకు ఒక పర్టికులర్ ఇది ఉంది, ఇబ్బంది ఉంది, ప్రాబ్లం. ఇట్స్ అ వెరీ రేర్ కండిషన్. సో నేను ధ్యానం చేస్తూ ఆయన పడే బాధ, శారీరక బాధ చూడలేక నేను ధ్యానం చేస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఆ వ్యాధి మీద జాలి కలిగింది. చూడండి, ఇది మామూలుగా మా నాన్నగారి గురించి, ఆయన స్వస్థత గురించి అది ఆలోచించాలి కదా. నాకు దాని మీద ధ్యాసమండి. అంటే ఏదో ఒక మన పురాణాల్లో వింటాం కదా, ఈ గంధర్వులు శపించబడి రాక్షసులు అవుతారు. సో పాపం ఆ వ్యాధి, ఇట్ టుక్ ఎ ఫార్మ్ ఆఫ్ ద ఫీలింగ్ ఐ హ్యాడ్ ఈస్ దట్ అదొక జీవం పాపం, అది దాని శాపవశాత్తు జనాలు పీడిస్తుంది, పాపం ఎంత బాధపడుతుందో నాకు ఈ భావాలు కలిగాయి. సో ఇది అంతా కూడా ఒక ఈ యోగ మార్గంలో మనకి ప్రేమ కలవటం, లేకపోతే నిజాయితీ ఉండటం అనేది అవన్నీ ఆయా చక్రాలు విచ్చుకోవటం అని చెప్తారు. నేను అదే, ఐ హ్యావ్ ఓన్లీ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ థింగ్స్. అది తెలుసుకోవడానికి వెళ్ళాను. ఆ యోగా 30 రోజులు చేసింది అసలు ఈ యోగా గురించి తెలుసుకున్నాం, పతంజలి యోగా, అష్టాంగ యోగా గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే అష్టాంగ యోగా అనగానే ఇంకో హఠ యోగాలోనే వేరే. కానీ నాకు ఒక ముఖ్యంగా థాయిలాండ్ ఎందుకు వెళ్ళానంటే, ఆ కార్యక్రమం ఎందుకు చేశానంటే, ఐ వాంటెడ్ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్. ఎందుకంటే విదేశీయులు ఎలా చూస్తారు దీని మీద. సో అందుకని మన భారతదేశంలోనే బోల్డన్ని మంచి మంచి కేంద్రాలు ఉన్నాయి నేర్చుకోవటానికి. కానీ నేను ప్రత్యేకంగా వెళ్ళింది అక్కడికి ఎందుకంటే, అక్కడ మిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళందరూ, అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దృక్పథం, వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థమవుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. ఇట్ వాజ్ అ వెరీ యూస్ఫుల్ థింగ్ ఫర్ మీ. నేను కిరణ్ గారికి మాట్లాడేదానికి యాడ్ చేద్దాం అనుకున్నాను. ఈ చక్రాల సంగతి చాలా చెప్పబడింది, కానీ ఈ బేసిక్ గా మనకు ఉండాల్సిన నియమాలు, వాటి గురించి పతంజలి అష్టాంగ యోగంలో మొదట్లోనే చెప్పారు, యమా నియమాలని. వాటిలోనే కొద్దిగా ఇవన్నీ కవర్ అవుతాయి. అంటే నిజాయితీగా ఉండడము, అబద్ధం చెప్పకుండా ఉండడము, ఇంకోళ్ళని హింసించకుండా ఉండడము, అలాగే చేయాల్సిన పనులు, శుచిగా ఉండడం, ఇలాంటివన్నీ అందులో కూడా చెప్పారు. అంటే దీస్ ఆర్ లైక్ స్టెప్స్ టువర్డ్స్ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ అట్ బేసిక్ లెవెల్. చాలా మంచి టేక్ అవేస్ ఉన్నాయి కిరణ్ సార్ మీ దగ్గర నుంచి. అంటే మనకు విశుద్ధ చక్రం యాక్టివేట్ అయినప్పుడు మనలో ఒక నిజాయితీ అనేది ఉంటుంది, అసత్యం పలకలేము, మోసం చేయలేము అని చెప్పారు. మళ్ళీ అలాగే అనాహత చక్రం ఉన్నప్పుడు ఆ ప్రేమ స్వరూపం వస్తుందని చెప్పారు. అవి నాకు చెప్పబడ్డాయండి, అవి నా అనుభవాలు. సో ఇప్పుడు అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాంట్లో కూడా తెలుసుకోవాల్సిన బోడంత ఉన్నాయి. అది నాకు జరిగిన అనుభవాలతో బేరీజ్ వేసుకున్నాను. వాళ్ళు చెప్పినప్పుడు ఓహో ఇది జరిగింది కదా అని. నాకు అంతకు మించి దాంట్లో పెద్దగా ఇదేం లేదు. అంటే నాకు థియరీ తెలుసు, కాకపోతే ఈ 2 అనుభవాలు నేను బేరీజ్ వేసుకోగలిగాను. ఇప్పుడు ఆ లైన్ లో ఉన్న వాళ్ళకి, ఆ మాధ్యమంలో ఉన్న వాళ్ళకి అవి ఇంకా బాగా అర్థం అవుతాయి. కిరణ్ గారు చెప్పిన దానికి యోగాలో డిఫరెంట్ స్టేజెస్ అని
అంటే మీరు యాజ్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ యోగా ప్రాబ్లీ దే మే బి అన్ఫోల్డింగ్ సంథింగ్ లైక్ దట్. అద్వైత దాంట్లో కూడా సాధన చతుష్టయం అని చెప్తారు. సాధన చతుష్టయం అంటే నిత్య వివేకం అని, ఇహ ఆముషిక ఫల అది విడిచిపెట్టాలని ఇలా ఉన్నాయి కదా. అవి కూడా ఇట్ ఈస్ అక్కడ దేర్ ఈస్ ఎ స్మాల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ సంబడి వుడ్ ప్రాక్టీస్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ ఎంటర్ అద్వైత ఆర్ ప్రాక్టీస్ అని కాదని అనుకుంటే చాలా మంది వీళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. అవన్నీ అయిన తర్వాత ఇది ప్రారంభించాలి ఇట్లా అని కాకుండా అనుకోవడం. ఇట్ ఈస్ దే యాజ్ యూ గో ఆన్ progressing, practicing whatever you feel like doing towards the goal, they would automatically unfold, they would automatically accrue. అది నిజంగా నాకు ఖచ్చితంగా నేను మొత్తం 100% 100% మీతో అంగీకరిస్తాను. నేను ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, మనం పాలు తోడుపెట్టి పెరుగు చేయాలనుకోండి, చిక్కటి పాలు చాలా ఫ్రెష్ పెరుగు ఉండి, ఆ వెచ్చదనం ఉండి, ఆ కండిషన్స్ అన్ని ఉండి, అవన్నీ సరిగ్గా ఉంటే చిక్కటి మీగడ కట్టి చక్కగా గడ్డ పెరుగు తయారవుతుంది. కానీ నీళ్ల పాలకి కొంచెం దానికి కూడా పెరుగు తయారవుతుంది. సో అన్ని పర్ఫెక్ట్ గా ఉండక్కర్లేదు ఇది వికసించాలంటే. సో మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇవన్నీ కూడా దే హ్యాపెన్ అట్ దర్ ఓన్. పుస్తకాల్లో చెప్పరు. మీరు పుస్తకం చదవండి, చదివేటప్పుడు ఇవన్నీ ఉంటే కానీ అవన్నీ ఆఖరికి ముముక్షుత్వం అంటాడు. అవన్నీ ఇవన్నీ వస్తే కానీ ఇవన్నీ స్టార్ట్ చేయడానికి కుదరదా అనే ఒక అంటే ఫ్రమ్ బుక్స్. ఇది బుక్స్ కెనాట్ గివ్ యూ డైరెక్ట్ అండర్స్టాండింగ్. ఎక్కడ వివరించరు కూడా ఇది. ఎందుచేత సింపుల్ పాయింట్ ఏంటంటే, అద్వైత సీకర్స్ ఈ సాధన చేసే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఒక 10 మంది ఉంటే 10 మంది ఒకే స్థాయిలో ఉండరు. నాట్ దట్ ఎక్స్ వాడు పుట్టేటప్పటికే ఒక 2, 3 మోక్షత్వంలో ఉండొచ్చు, ఇంకొక వై నెంబర్ 1 స్టేజ్ లో ఉండొచ్చు. అది అంచేదంటే బై ది టైమ్ యూ హ్యావ్ టేకెన్ యువర్ బర్త్ యువర్ ఆల్రెడీ పర్టికులర్ స్టేజ్, అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది వాడికి. సో అంచేత అందుకని ఈ థియరీకి పక్కన పెట్టి యూ స్టార్ట్, నీకు ఇంక్లినేషన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా చేయాలనిపిస్తుందో స్టార్ట్ డూ ఇట్, గో అహెడ్ విత్ దట్. అండ్ ఎందుకంటే మన బిలీఫ్ ఏంటంటే ఆ ఇంక్లినేషన్ వాడికి రావడం కూడా పరమాత్మ యొక్క గ్రేస్ అనే మనకు కదా. మనం ఎవరైనా ఇప్పుడు అద్వైతంలో మనకు 100 మంది ఉన్నారు, అద్వైతానికి రావాలని అనిపించడం ఎవరు అక్కడెక్కడ ఇండివిజువల్ ఎఫర్ట్ లేదు. ఇట్ వాజ్ ద గ్రేస్ దట్ మేడ్ దెమ్ సీక్ దిస్ పాత్. సో అట్లాగే ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి ఇట్ ఈస్ ద డివైన్ గైడెన్స్ దట్ టేక్స్ వన్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ అనిపిస్తుంది. అది ఎందుకంటే దిస్ కన్విక్షన్ పుస్తకాల ద్వారా రాదు. అది దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ప్రదీప్ గారు అడగండి. నేను దాసభాషితం, నాకు అద్వైతం గురించి ఏమీ తెలియదు. స్కూల్లో నేను మెడిటేషన్ చేస్తున్నాను. నాట్ ఏ రియలైజ్డ్ పర్సన్ సంథింగ్ లైక్ దట్, బట్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ యువర్ గైడెన్స్. దాసభాషితం అనే ఒక ఫాలో అయ్యేవాడిని. బుక్స్ మన తెలుగు బుక్స్ ఉంటాయి, చక్కగా లిటరేచర్ తెలుసుకోవచ్చు. కిరణ్ గారిని ఒకరోజు ట్విట్టర్ లో సడన్ గా అతని థైలాండ్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ స్టార్టింగ్ దిస్ గ్రూప్ పెడదాం అనుకున్నాను, వుడ్ యూ లైక్ టు జాయిన్, ఓపెన్ లింక్ అక్కడ పెట్టగానే ఒక రోజు ఆ లింక్ ద్వారా ఏమంటాం సార్, అది మన సత్సంగ ఏర్పాటు చేశారు కమింగ్ వెరీ సూన్. చేయగానే శర్మ గారు జస్ట్ ఓపెన్ ఇంట్రడక్షన్, ఒక బుక్ చెప్పినట్టు ఒక 15 నిమిషాలు నీట్ గా చెప్పారు అద్వైతం అంటే ఏంటి అని. అంటే నేను ఇవన్నీ అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం, సార్ నోట్స్ చదవడం, అది కూడా ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ ఇన్ ఆల్ ది స్టెప్స్. అండ్ ప్రైమరీలీ ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ కీ స్టెప్ మాది నా ఇంటర్ప్రిటేషన్ అంతే. సార్ ఆ రోజు ఆ 15 నిమిషాలు నాకు అవకాశం లేకుండా సార్ చెప్పిన టైంలో అద్వైతం అనే బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకెళ్ళిన కెపాసిటీతో ఆ క్షణం ఉండడం. సో అక్కడ నుంచి కూడా ఇట్స్ జర్నీ విత్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ గ్రూప్ లో మీ అందరితో పాటు జర్నీ గానే. సో ఇందులో నా ఇంటర్వెన్షన్ గానీ ఏది లేదు నాకు తెలిసినంత వరకు. ఎప్పుడో ఒకరోజు గూగుల్లోనే తెలుగు బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే దాసభాషితం ఎప్పుడో 2012 ఎప్పుడో నాకు ఎప్పుడో కూడా తెలియదు. అక్కడ నుంచి సో ఐ కేమ్ టిల్ టాకింగ్ టు యూ ఆల్ గైస్, ఇలా మాట్లాడుకోవడం కుదిరినట్టు రాజేందర్ గారు కానీ అందరితో. డెఫినెట్ గా ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ దాని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ అంతే.
ఎప్పుడు రాదు. నిజమండి. అది రియలైజ్ అవటం కూడా ఇట్స్ అది ప్రోగ్రెస్ అవటమే. ద వే దట్ యు సీ దట్ థింగ్స్ హ్యాపెనింగ్ బై దెమ్సెల్వ్స్, వాటంతటికి అవే అవ్వటం, ఇవంతా కోలెస్ అయ్యి ఒక కొత్తది ఆవిర్భవించడం, ప్రేరణ రావటం. మన ప్రతిరోజు ఇప్పుడు ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చుని చేసేదే ధ్యానం కాదు. ఇప్పుడు అంత గమనింపు అనమాట ప్రతి యాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పడుకుని ఉంటాను, నిద్ర మెలకు వస్తుంది, సార్ నాకు తెలియకుండానే శరీరం లేచేస్తుంది. నేను అది ఎందుకు జరిగింది అనుకుంటా, అంటే ఏ శక్తి అలా లేపింది. సో ప్రతి దానికి మన థాట్ ఈజ్ ఓన్లీ అన్ ఆఫ్టర్ థాట్. మనం అది జరిగే వాటికి మనం లేబుల్ వేస్తాం, మన కామెంటరీ ఇస్తుంటాం. సో మా పిల్లాడు ఇప్పుడే మీటింగ్ ముందర వాడు హార్ట్ గురించి చెప్తున్నాడు, వీడియో చూస్తున్నాడు. అసలు ఎంత అద్భుతం వేస్తుంది ఆ శరీరంలో. మన గుండె రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది, రైట్? సో అసలు ఒక పంపింగ్, ఆ వ్యవస్థ అంతా కూడా మనం చేసేది ఏంటి? ఫర్ ఆల్ దట్ హ్యాపెన్స్ ఏదో కొద్ది దానికి మనం ఒక లేబుల్ వేస్తాం, నేను చేస్తున్నాను. It's fascinating when you look at it, and it's so inconsequential, the feeling of again మనం పూర్తిగా దాన్ని నెగేట్ చేయటం కూడా నాకు ఇప్పుడు మనోనాశనం అనే కాన్సెప్ట్, ఆ భావన నేను కొంచెం నాకు ఇబ్బంది ఉంటుంది అనమాట. బికాస్ దాని తర్వాత వద్దాము, కానీ జస్ట్ ఒక డూవర్షిప్ అనేది కూడా ఎంత జరుగుతుంది విశ్వంలో, దానికి అంతటికీ కారణం ఏమిటి? పోతన భాగవతం చెప్పినట్టు, పద్యంలో ఉన్నట్టు, మూల కారణం వెవుడు. సో ఈ ఒక అద్భుతమైన భావన అసలు తెలుసుకుంటే. సో కంప్లీట్లీ అగ్రీ విత్ యూ ప్రదీప్ గారు. ఈరోజు ఒక చిన్న అంటే ఫెలో సాధకాస్ రియలైజ్ పీపుల్ గుడ్. ఈరోజు ఒక కేమ్ అక్రాస్ దిస్ 1 minute snippet సార్. ఏమైందంటే ఒక యోగి జస్ట్ కేమ్ అక్రాస్ దిస్ రీల్ బ్రౌజర్. మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఇన్హేల్ చేసాము, దెన్ వి గివ్ దిస్ మొమెంటరీ గ్యాప్ బిఫోర్ వి ఎక్స్హేల్ ఇట్ అవుట్. అండ్ సిమిలర్లీ వెన్ వి ఎక్స్హేల్ అవుట్, we give a momentary gap before we inhale again. The process starts. Try to observe very closely. The whole universe is in those two gaps. The same, it's the same. Even when the process of inhaling and exhaling is happening, that when we can see that closely, అది నాకు ఏం కనిపించిందంటే, everything is happening at the same time. ఆ మొమెంట్ ఎక్స్పాండ్ చేసుకుంటే our whole life is that only moment కదా అనిపించింది. If I'm able to interpret or not exactly, ఆ గ్యాప్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయగలిగితే we can do a lot of activities that are just like inhaling and exhaling. So if you can see that spanning across our day, we are living only in the present, that dot. I'm sorry if I'm not able to convey exactly how it went. మీరు చెప్పిన దానికి నాకు ఒక నా గమనింపు చెప్తాను. ఓకే, నార్మల్లీ మన భావన ఏంటంటే వీఆర్ ట్రావెలింగ్ త్రూ టైం, రైట్? పాస్ట్ నుంచి ప్రెసెంట్ ఫ్యూచర్. కానీ నేను ఒక ఈ విధంగా చూస్తాను ఏంటంటే, వీఆర్ స్టేషనరీ. మన కళ్ళ ముందు స్లైడ్ షో లాంటిదండి, రైట్? Is any one time only one slide has a focus, right? So that's the present moment. You're always in that present moment. Avve maartunai. You're not traveling through time. You're stationary, and if you close your eyes and experience that moment and everything, it's a series of things that are appearing and disappearing. So think of it as a slideshow. That you're always only watching that current slide. We're always in the present moment only. Past and present, past and future are also slides in the current moment. Yeah. So awareness is not changing in this whole process. So you eruka anedi, that's stationary, that's not changing. That's stationary. So
To know the self is to be the self. So you must be like self. You must be self. That's what it means, isn't it? Yeah. So what does it mean? For example, I చెప్పింది so when you remain as self, does it mean you are still, you are not indulging in transactional activities of the world? What you are supposed to be. So actually, I చెప్పిన ఆయన మహర్షి devotee. Let us take Maharshi's example. Nobody entertains any doubt whether Maharshi has achieved that whatever he stated, to be the self. So, isn't it? ఆయన అదే స్థితిలో ఉన్నాడని కదా. So how Maharshi lived? That means he just lived like any of us. At the same time, he self. So how do you apply? How do you apply it to our life? That means simple. As you just mentioned correctly, you observe your base core awareness. The core awareness is never changing. Never changing. That is, what are the possibilities of your change? The activity of 5 senses. మీరు చూసినప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, రుచి చూసేటప్పుడు కానీ, వాసన చూసేటప్పుడు కానీ, స్పర్శ. ఈ 5 యాక్టివిటీ వేరే యాక్టివిటీ అప్పటికి ఏది లేదు. వీటన్నిటిలోనూ కూడా ఇది ఏ చేస్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా అవేర్నెస్ ఉంది. ఐఎమ్ సెల్ఫ్. ది సెల్ఫ్ ఈజ్ వైబ్రేటింగ్. Similarly, in all the 5. So, be remaining as self, the power in self is manifesting like the other principles. That's all. So, it is always self only. I think it can be another example, probably. Musicians పెట్టుకుంటాడు, ఆ శృతి అలా ఉంటుంది. అది బేసిక్. ఇది అదే ఇన్ని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వైబ్రేషన్స్ కింద అవుతుంటుంది. సేమ్ శృతి. సిమిలర్లీ యువర్ అవేర్నెస్ ఓన్లీ ఈజ్ ఆపరేటింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ అబ్జర్వ్ ఇట్. At the same time, it is not simply like a yoga samadhi. No, it is not like sitting idle. Sit like a statue. It is not like that. So I think that would give us greater insight into our activities. ఇది ఇక్కడ ఈ మీరు చెప్పిన దానికి అనుబంధంగా ఇంకో ఈ మహర్షి గారి గురించి చెప్తే మనోనాశనం గురించి కూడా కొంచెం డిస్కషన్ జరిగింది మన గ్రూప్ లో. ఐ థింక్ నాకేమనిపిస్తుందంటే, మనం ఒక సాధకులుగా మనం మరీ తీవ్రంగా ఒక ఉచ్చ స్థితిని మనం అలా మేనిఫెస్ట్ చేసుకుని అలా ఊహించుకుంటే మనం పప్పులో కాలేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక శర్మ గారు అన్నారు కూడా, ఆ స్టేజ్లో అన్ని ముముక్షత్వం వరకు ఉండి కానీ మనం మొదలెట్లేమంటే కాడి పారేస్తాం. మన వల్ల ఏమవుతుంది, మహామహాములకి అవుతుందని. సో ఇది ఆ స్థితి ఒక బ్రహ్మాండమైన స్థితి, అది ఆనందించగల స్థితి. కానీ దానికి ఎక్కువ మహత్వము లేకపోతే తెగట్టం కూడా, అంటే మనోనాశనం అయిపోవాలి అని అటువంటి పదజాలం కూడా వాడటం కూడా ఇబ్బందికరం. ఎందుకంటే నేను మొన్న ఆర్టికల్లో రాసినట్టు, ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. మన మనస్సు ద్వారానే మన బంధమైన మోక్షమైన. ఎందుకంటే ఆ చైతన్యం మనస్సు చైతన్యం, మన మనస్సు కూడా పరబ్రహ్మమే. సో మనోనాశనం అయిపోవాలి అని అనుకుంటే ఆ స్థితి మనకి దిస్ నో బడీ దట్ ఈస్ దేర్. అంటే అట్లీస్ట్ వ్యవహారికంగా నాకెవరు తెలియదు. ఇప్పుడు మరి హిమాలయాల్లో గుహల్లో ఎవరైనా కొన్ని వేల సంవత్సరాలు అట్లా సమాధిలో ఉన్నారేమో నాకు తెలియదు. కానీ నా ఇంట్రెస్ట్ అంతా కూడా వ్యవహారికంగా మన సమాజంలో ఎలా ఉండాలో దాని వరకే. నాకు అటువంటి యోగుల గురించి నాకేం తెలియదు. మనస్సు అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అనుకోవాలండి. శర్మ గారు చెప్పింది అదే. ఇప్పుడు రమణ మహర్షి ఆయన జీవించారు, సంభాషణ జరిపారు, జోకులు వేశారు, బాధపడ్డారు, తిన్నారు, విన్నారు, ఇవన్నీ చేశారు కదా. అవన్నీ వ్యవహారమే కదా, అవన్నీ ట్రాన్సాక్షన్సే కదా.
అక్కడ మనసు లేకుండా లేదుగా. సో అది 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 ఉండకూడదు. మనం దీక్షలో ఉండాలి, సాధన ఉండాలి, సమాధిలో ఉండాలి అనుకోవటం కొద్దిగా మనకి సహాయపడదు అటువంటి భావన. మనం ఏమనుకోవాలంటే డాన్ హాఫ్మన్ చెప్పినట్టు ఇట్స్ జస్ట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. వి డూ ద ఎర్రర్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ourselves with the operating system. ఇప్పుడు మనం కంప్యూటర్ వాడుతున్నాము, దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో తెలుసు, ఆ మిషన్ లోపల ఏం చేస్తుందో తెలుసు. ఇవన్నీ ఇంటరాక్షన్స్ వి నో దట్ దే ఆర్ వర్చువల్ రియాలిటీ. దట్స్ ఇట్. మనం నిజంగా ఒక ఫైల్ తీసి డిలీట్ చేస్తుంటే అదేం చింపి చిరిగి మన కంప్యూటర్ పక్కన పేపర్ కాగితాలు ఏం పడట్లేదు. ఇట్స్ జస్ట్ ఎ మెటఫర్. అండ్ సిమిలర్లీ మన వ్యవహారికంగా కూడా ఈ డైమెన్షన్ లో మనం ప్రపంచం చూస్తున్నాము. మన లావాదేవీలు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, మన బాధ్యతలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ మనస్సు అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దాని ద్వారానే జరుగుతాయి పనులు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు ఆ పదాలు వాడాలి మనం. వ్యవహారం అంతే. ఇప్పుడు నువ్వు నాకు అవేకనింగ్ జరిగినావు, అక్కడ నువ్వే లేవు, అవేకనింగ్ జరిగిన అటువంటి సంభాషణలు దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్, అవి సహాయపడవు. వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యవహార పదజాలం వాడాలి, వ్యవహార కార్యక్రమాలు చేయాలి, ఆ లావాదేవీలు జరగాలి. దానికోసం మనం వీ హ్యావ్ అ స్ట్రక్చర్, వీ హ్యావ్ అ గ్రామర్ అండ్ వీ హ్యావ్ వొకాబులరీ ఫర్ ఇట్. సో కిరణ్ గారు చెప్పినట్టు ఏంటంటే మామూలుగా మనము ఈ మార్గంలో ఉన్నప్పుడు మన ఎక్స్పీరియన్సెస్లో, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఏంటంటే బిగినింగ్లో ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది కాదు, ఏదైతే ఈ ఆధ్యాత్మిక సాధన ఉందో ఇదే అనుకుంటూ ఇటుపక్క ఇంక్లైన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా బిగినింగ్లో. ఎందుకంటే ఇందులోనే బాగుంది అనిపిస్తుంది, అందులో అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ అంతా చాలా బాగుంది, ఏదో సాధిస్తాము ఇందులో వెళ్తే అనే ఆలోచనతోని మిగతా అంతా వదిలేస్తూ ఉంటాం. కాకపోతే చివరగా వచ్చేసరికి ఏం తెలుస్తుందంటే ఈ సాధన అయినా వ్యవహారమైనా అన్ని వ్యవహారంలో భాగాలుగానే అయిపోతాయి. ఎందుకంటే దానికి వెనక ఉన్నది నీవు అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు అన్ని సమదృష్టితోనే కనబడతాయి. అవి అక్కడికి వెళ్ళడానికి ఇది జరుగుతుంది అనమాట. అంతే. నిజం చెప్పారు. అదొక్కటే. అది ఎందుకంటే అది అవుతే గానీ మనశ్శాంతి ఉండదు. ద ప్రాసెస్ ఇస్ నాట్ కంప్లీట్. మొదటి వరకు ఈ వ్యవహారం అంతా చూసి ఇదేంటి, దాని మీద ఒక నిరాశ విరక్తి కలిగి ఏంటి దీని వెనకాల ఏముంటుందని సాధన చేస్తాం. అక్కడ తెలిసినప్పుడు అక్కడ బాగుంటుంది. చాలా మంది ఏంటంటే ఇక్కడే ఎందుకు ఉండలేకపోతున్నాను, నా మనసు మళ్ళీ చెల్లిస్తోంది అని అటువంటివి సందేహాలు, ఒక ఆందోళన కూడా పడతారు. వై am I not able to abide in that consciousness? Why am I not able to abide in that peaceful state? You are abiding because అది ఆ కనెక్షన్, ఇఫ్ యూ డోంట్ ఈక్వేట్ దట్ వ్యవహారం కూడా పరబ్రహ్మమే అని నువ్వు ఈక్వేట్ చేయలేనప్పుడు అప్పటి వరకు శాంతి లేదు. అవేకనింగ్ అయినా కూడా శాంతి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక మనస్సు కూడా గురించి కూడా మనం అనుకున్నాం కదా, మనోనాశనం అన్నది. మనస్సు అంటే మన ఆధ్యాత్మిక టర్మ్స్ లో మనస్సు అంటే మైండ్ ఈజ్ నథింగ్ బట్ థాట్స్. దట్ ఈస్ ది డెఫినేషన్. Mind. So where from this mind is emerging? The core underlying thing is awareness. Awareness means you exist and you are aware of yourself. That is pure awareness. From this, then what is mind? The same awareness, because of its power, is appearing as a thought. It's appearing as a thought, but not actually. This is actually that can be tested on your everybody's experience platform. You just observe your thought. When you get a thought, what is happening? Is there any actual change in your awareness? No. It's only apparent. Suppose you thought of as a cricket match. That nothing is happening to awareness, but except a thought apparently emerging as a thought. So that you are calling it as mind, manasu. So mano nashanam ante actually you cannot. See, you can, because simple, there is even if you go to pure Advaita, see, Brahman is nothing but Sat and Chit, and Sat and Chit cannot be separated. But Sat has a dynamic power
to appear in forms. It has the power to appear in forms. So that is the inherent nature. That is the nature of the Brahman. So there won't be any cause. So it is the nature of the awareness to appear as a thought. But it is not actually. The only point is, when once you recognize that it is not real, it is only apparent, you don't give significance to it. So, recognizing or understanding the correct implication of the mind is manonashana. Not that it would, completely eliminate it. That is the correct interpretation of the word manonashana. Another problem is, some of the people, I don't know, because of, they do not give any substantial, support from the scriptures or anywhere. They attribute extraordinary things to the realized souls. That is the problem with manonashana. That means that he never blinked, he never slept, he never felt pain. All these things, I don't know who supports but there are certain people who believe. But wasting your life to aim them. See, first thing is, okay, even if you are there, but your aim is not that. So don't pay attention to those things. That is important, especially on the path. The first step in our Advaita concept is first recognize, dropping your individuality. You aim at that. And for that, you observe your awareness. You observe your awareness, what is its nature, how it is related to the totality. You just understand its nature by observing. Because knowledge approach does not involve any yoga steps. Yoga is a particular stage, that's all, it's over. But jnana, there is no action. There is no karma. It is only understanding. That's all. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. శర్మ చెప్పినట్టు ఏంటంటే, నిజంగా మనోనాశనం అంటే ఆలోచనల నాశనం కాదు, ఐడెంటిఫికేషన్ ఒక్కటే. అది ఒక్కటి లేకపోతే చాలు. నిజంగా అది మన ఎక్స్పీరియన్స్ అవుతే, ఎక్కడైనా పదాల్లో కొంచెం తేడాగా అనిపించినప్పటికి కూడా మన ఎక్స్పీరియన్స్ తో మనమే కరెక్ట్ చేసుకోగలుగుతాము. సో ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే, మనం ఈ సాధనలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా నెగటివ్ థాట్స్ కానీ, లేదంటే లేజీగా అట్లా ఏమైనా అనిపించినప్పుడు, లేదంటే సరే సడన్ గా ఇప్పుడు మనకి ఇది నడుస్తున్న క్రికెట్ మ్యాచ్ ఏమవుతుందో అని ఒక థాట్ వచ్చినప్పుడు, అప్పుడు ఒక గిల్ట్ వచ్చేస్తుంది అనమాట. అదేంటది, నేను ఇంత సిన్సియర్గా ఇక్కడ ఉంటే అక్కడ ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం. అసలు సమస్య అవి ఏవి కానే కాదు. అవి ఏవైనా రానివ్వండి, అది వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మనం ఓన్ చేస్తున్నట్టు ఆలోచన, మళ్ళీ అది ఏంటో మనమే ఆలోచిస్తున్నామని అండర్లైన్గా దానిలో వెళ్తున్నాం. ఏవైనా రానివ్వండి, వచ్చిన వాటిని వెల్కమ్ చేయండి. జస్ట్ అది తెలుస్తుంది కదా, ఈ ఆలోచనలు వచ్చాయని తెలుస్తుంది. దాంతో ఐడెంటిఫికేషన్ లేకపోతే చాలు. లేజీగా ఉన్నాను, అరే నేను ఎందుకున్నాను అని అన్నామంటే మళ్ళీ దాన్ని మనం ఓన్ చేస్తాం, దాంతో ఐడెంటిఫై అవుతున్నాం. అది జరగాలన్నప్పుడే జరుగుతుంది. మనం నిజంగా దాంతో డిటాచ్మెంట్ లో ఉన్నప్పుడు అది ఎంతసేపు ఉండాలో, నిజంగా అది అప్పుడు అవసరమేమో, జరుగుతుందేమో, అది ఏది జరగాలో జరిగిపోతుంది. మన సమస్యల్లో అంతే, కొన్నిటిని డివైడ్ చేసుకుంటాం. ఇవి కరెక్ట్, ఇవి రాంగ్, ఈ టైంలో ఇవి చేయాలి, ఈ టైంలో ఇది రాకూడదు, ఆ టైంలో అది రాకూడదు, నెగటివ్ థాట్ రాకూడదు, పాజిటివ్ థాట్ రావాలి. అసలు ఇవన్నీ ఏమీ లేవండి, అవి వస్తూ ఉంటాయి, వాటి దారిలో పోతూ ఉంటాయి. ఏమైనా రానివ్వండి. ఇది దీనివల్ల ఏంటంటే, శర్మ గారు చెప్పిన కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి అని, ఎక్కువ ఆపాదించకూడదు అని, దానివల్ల ఆ పాయింట్ లో సందేశం ఏమిటంటే, మనం ఆ మహత్తుని ఊహించుకుంటే మనం ఎండమావలను చేసేసినట్టు. అది ఓహో, అయితే ఇప్పుడు అలా అయితే గానీ నాకు ఉండదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఆయన ఏమన్నారంటే, మీకు జ్ఞానోదయం అయినప్పుడు మీ పాత జన్మలన్నీ గుర్తొస్తాయని. అది స్టాండర్డ్ గా పెట్టుకుంటే ఎవరికి రాదు. నన్ను అడిగారండి అలానే ఒకరు, మీకు గుర్తొచ్చాయా అంటే లేదు అని చెప్తే అయిపోయింది. ఇంకా అక్కడికి 5 అయితే వీళ్ళు ఈ స్టాండర్డ్ లో మీట్ అవ్వట్లేదు అని వెళ్ళిపోయారు. సరే మంచిది అనుకున్నాను. అలా కాదు, ఇంకా కొంతమందికి ఇంకొక ఆయన నన్ను అడిగాడు, చాలా చాలా పెద్ద ఉపన్యాసకర్త ఆయన. నా ఆలోచనలు మీకు తెలుస్తాయండి అన్నాడు. దే ఎక్స్పెక్ట్ అంటే, సపోజ్ దట్ మీన్స్ ఇది వన్ ఈజ్ సపోజ్ టు నో ది థాట్స్ ఆఫ్ అదర్స్. అంటే ఆయనకి నేను ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ గా చెప్పింది ఏంటంటే, నా ఆలోచనే అది, నాకు అది జ్ఞానం తప్ప వేరు కాదు అని అనుకున్నప్పుడు మీ ఆలోచన నాకు వేలా అనిపిస్తుందండి. ఇట్ ఈస్
నా ఆలోచనే నాకు ఆభాస. ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ నాట్ దేర్. It is only jnanam that is appearing as thought. When I know that, how can I give a description to your thought? Ikkada I wanted to add, Kiran garu, this awakening and enlightenment. See, this has what I understood as coincidence with two or three people. You see, first step, as you said, in awakening is the dropping of the individuality. See, you have a clear conviction that you are not the individual, and that is dropped. Okay. What they suggested is further enlightenment. There is no sadhana prescribed. What they say is, once you cross that, మన గోపాలకృష్ణ గారు గురువు గారు అక్కడ ఉంది, కర్రా సూర్యకాంతం గారని. ఆవిడ ఒక 74-73 వీడియోలు ఉన్నాయి. ఆవిడ బ్రహ్మవాదిని కర్ర సూర్యకాంతం గారు. ఆవిడ చాలా అద్వైతంలో ఒక జ్ఞాన యజ్ఞాలు చాలా చేసింది ఆవిడ. ఆవిడ కూడా ఈ బ్రహ్మాన్ని గుర్తించిన వాళ్ళ స్థాయిలు 6 or 7 చెప్తుంది. 6 or 7 ఆ పేర్లు కూడా చాలా టెక్నికల్ గా ఉంటాయి. ఇది కానీ అట్ 4th or 5th stage this seeker drops his individual, that బ్రహ్మాకార వృత్తి గుర్తించి తన ఏదైతే అవేర్నెస్ ఉందో అది శరీరానికి పరిమితం కానీ అనంతమైనటువంటి అవేర్నెస్ అనేటువంటి భావం, ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ బ్రహ్మవిద్ అంటే అక్కడ స్థాయి. ఆ తర్వాత మీ నెక్స్ట్ ఒక 5-6 స్టేజ్లో చెప్పింది ఏవో. బట్ వాట్ షీ ఆల్సో డిక్లేర్డ్ ఈస్ దేర్ ఇస్ నో సాధన ఆఫ్టర్ దిస్ స్టేజ్. In my case also, I wonder, the systems different and kuda. Mrs. Roosdar, when I met her, when she confirmed that what was recognized was the self, she suggested, yes, that's all. There is no further, effort. Don't do any sadhana. Things would, that means once you cross that stage, things would unfold on their own. What is that? What is that to be unfolded? Because okay, you are not the body. Your body is in you. Your awareness is expansive and all that. But still, you are seeing bodies. Your body and other bodies and other forms. You are seeing the world. So, what is your relationship with the world? So, what exactly its nature? Then you get a clarity that the so-called objective world also is nothing but awareness. That conviction, it would come it just as an unfolding, as a part of unfolding. It happens. When once that happens, it is complete. For that, you need not do it. It just happens. Don't worry. So, our aim should be first step should be identification with the body. మీరు చెప్పింది అక్షరం నిజం అండి. నా అనుభవం కూడా అదే. అది మొత్తం అయిన తర్వాత రియలైజేషన్ అంటే కనిపించేది కూడా మొత్తం అదే అని అయిన తర్వాత కూడా సాధన ఏముంటుందంటే దానికి మనం, నా భయం ఏమిటంటే ఆ సాధన ఏమి ఉండదు అంటే ఒక మహత్యం ఆపాదిస్తారేమో అని భయం. కాకపోతే నిధిధ్యాసన అని ఉంది కదా, టెక్నికల్ వర్డ్ వాడతాం. ఇది అబ్జర్వెన్స్ అంటే చూడటమే. ఒక్కొక్కసారి గుర్తు లేకపోవటం కూడా గుర్తు లేదని గుర్తొస్తుంది కదా. ఇప్పుడు ఒక గంటలో నాకు ఆ జ్ఞానం అంతా స్వరూపం కాదు అనేది కూడా గుర్తొస్తుంది కదా. అప్పుడు కూడా ఏమనుకుంటాం, ఆ మర్చిపోవటం కూడా జ్ఞానమే. సో ఎప్పుడు కూడా జ్ఞానం తప్పి ఏం లేదు అనేది ఆ ఎరుక ఉండటం, అది నిధిధ్యాసన అని ఒక టెక్నికల్ వర్డ్. కానీ ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు దట్ ఈస్ వెరీ సింపుల్ సార్. When you, even now, right now, for example, if I am feeling, there is nothing but awareness. Nothing but awareness. The forms of personalities I am seeing on the screen on the laptop, other thing, everything. This awareness, it engulfed. It is awareness only. I am telling you, when I sat to take lunch,
when I sit before lunch, when there is a plate with all the items, that slokam, Brahmarpanam Brahmabhi, Brahmagnav Brahmanavritam, Brahmaivitena Gantayam, Brahma Karma Samajana. Yanta beautiful. See, when I am seeing with awareness, there is nothing but awareness. Though the plate and food is away, it cannot be anything else. You get that feeling. It cannot be anything else. That conviction comes. If you have just got at least that feeling once, that is the thrill. Because the thrill is because your understanding is tallying with the scriptures. It is not your imagination. నిజం, అద్భుతం. అది సింక్ అయినప్పుడు బ్రహ్మాండమైన అనుభూతి కలుగుతుంది. అసలు ఒక పులకరంత. ఓ దిస్ ఇస్ నాట్, అది ఆ కన్విక్షన్ కూడా అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆయన చెప్పిన ఆర్టికల్ రాసినట్టు నేనేం ప్రూవ్ చేయక్కర్లేదు ఆయనకి, రైట్? బికాస్ నా అనుభవాలు నేను ఎప్పుడో, అంటే యోగులు అంటే కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉన్న జ్ఞానంతో బేరీజ్ వేసుకున్నాను నేను. దానికి మ్యాచ్ అవుతోంది. సో దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఫర్ మీ టు ప్రూవ్ టు ఎనీబడి. ఇప్పుడు వ్యవహారికంగా నేను అవి అనాలి. ఇప్పుడు తెలియని వాళ్ళు మళ్ళీ అది అంటున్నావు నువ్వు, నీకు కాలేదండి. బట్ దట్ సెట్టింగ్ దట్ అసైడ్, మీరు అన్నది మ్యాచ్ చేసుకోవటం ఏదైతే ఉందో, అందుకే నేను పదే పదే వింటాడు. ఒకటేంటంటే నా అనుభవాలు ఏంటంటే చెప్తున్నాను అందరికీ, నాకు ఇంకేం కాంటెంట్ ఆనట్లేదండి, దాసభాషితం ఇంక్లూడెడ్. అసలు అది వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వింటుంటే అసలు ఎంత బాగుంటుందో. సో అసలు ఒక తర్వాత అదొక భాగం. రెండోది ఏంటంటే కంటిన్యూస్ గా మ్యాచ్ చేసుకోవడం, బెరీస్ వేసుకోవడం, ఆ కన్విక్షన్ ఇంకా పెరుగుతుంటుంది. సో అది శ్రవణం మననం నిధిధ్యాసనం చూసారా, అదే రిపీట్ అవుతుంది. ఇట్స్ సైకిల్. మనం చూసుకుంటాను, గమనిస్తుంటాను. దిస్ ఇస్ సైకిల్ దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు దాన్ని మనం సాధన అనొచ్చు, ఏ పైన పెట్టుకోవచ్చు, కానీ దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. అండ్ ఐ థింక్ రాజేంద్ర గారు కూడా హీ మైట్ కన్ఫర్మ్. అవునండి, సేమ్. అది అంటే ఇంక మన చేతిలో ఏముండదు, అన్ఫోల్డ్ అవుతూ ఉన్న దాంట్లో కూడా ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. అది వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. ఆ కన్ఫర్మేషన్ కూడా ఒక్కోసారి అవసరం లేదు, ఏది అవసరం లేదు అని అనిపిస్తుంటుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఏదో వెళ్తుంది. సో యా, సేమ్ అండి. స్క్రిప్చర్స్ బేరీస్ వేసుకోవడం స్క్రిప్చర్స్ తోనే కాదు, ఇప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాలు పూర్వం ఉన్న వాళ్ళే కాదు, ఇప్పుడు మామూలుగా మన మధ్యలో ఉన్న వాళ్ళే, రాజేంద్ర గారు, శర్మ గారు, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా మనం చేసుకోవచ్చు కదా. అరే మీకు అలాగే జరుగుతుందా, నాకు అలాగే జరుగుతుంది. సో దేర్ ఇస్ సమ్ కన్విక్షన్ దట్ కమ్స్ ఆటోమేటిక్లీ. సో అది. వెంకట్రావు గారు. సార్ నమస్తే అండి. ఇందాక రాజేంద్ర గారు చెప్తున్నారు, మీకు ఏమైనా పూర్వజన్మలు గుర్తున్నాయా అంటే, ఎవరో చైనా నుంచి వచ్చిన తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ తీసుకొచ్చి చెప్తే మీడియా అంతా వెళ్ళిపోవడం వల్ల ఆయన చెప్తుంటే చూస్తుంది. మనం నార్మల్ కాబట్టి మనం చెప్తే నమ్మరు కాబట్టి సింపుల్ గా అవాయిడ్ చేశారు విత్ తోటి. ఇంకోటి సార్, శర్మ గారు నాకు ఒక చిన్న డౌట్. అంటే చెప్తున్నారు కదా, అంటే మనోనాశనం అని, అది మనం డైలీ ఒక 5-10 నిమిషాలు కాసేపు, నేను వెంకట్రావు తుమ్మలా కాదు, నా ఏజ్ ఇది కాదు, సో నేను ఇది కాదు, నేను మేల్ కాదు, ఫీమేల్ కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నేను ఇది కాదని కొంచెం పై లెవెల్ దాకా వెళ్ళి ఒక 5 minutes అలా ఆ స్టేట్ లో ఉండి మళ్ళీ కిందకి వచ్చేసి వ్యవహారికంలో ఉంటే సరిపోతుంది కదా. అక్కడ ఆగండి, కిందకి రావడం, పైకి కిందకి వచ్చి మీరు అంతే ఆ స్టేట్ లోకి వెళ్ళేసి అక్కడ ఈ పై కిందకి రావడం ఏం లేదు. అప్పుడు కూడా అది అక్కడే అక్కడి నుంచి ఎప్పుడు కళ్ళలో ఉండదు. అదే గొప్ప రహస్యం. ఓకే, మీరు అనేది ఆ సైలెన్స్ నుంచి వ్యవహారంలోకి వచ్చారు. బట్ అంటే దట్ ఈస్ ది యూ కమింగ్ టు ది డొమైన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ద అవేర్నెస్. అంతకనే లేదు. అవేర్నెస్ దాని పవర్ అనండి. మీరు అందులో సైలెంట్ గా ఉంటే అవేర్నెస్ లో ఉన్నారు, దాని అవతల ఉన్నారంటే దాని పవర్ లో ఉన్నారు. దాని పవర్ దానికంటే భిన్నం కాదు. అది జస్ట్ అలా పెట్టుకోండి అంతే. So when you are trying to be in 10 feet minutes, you try to be in that stage. Whenever you feel like doing it, just continue it. But all the time, remember that when you are in other than that state also, you are not away from the self.
అంటే నేను 14 సంవత్సరాల ముందు ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను మన ఎస్వి యూనివర్సిటీలో. ఓకే ఓకే. అప్పుడు నేను థర్డ్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు సమ్ పార్టికల్ ఫిజిక్స్, ఎలిమెంటరీ ఫిజిక్స్ అప్పుడు మాకు ఇంకా చాప్టర్ రాలేదు. ఒక మంచి బుక్ దొరికితే నీట్ గా దాన్ని ప్యాషన్ తో చదివాను. తెలుగు మీడియం అయినా కూడా కొంచెం బాగా అర్థమైంది. అప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది అనమాట. అంటే నేచర్ ఏంటి, ఎనర్జీ. ఏది చదివారు? నేను ఎంఎస్సీ ఫిజిక్స్ లో మోడర్న్ ఫిజిక్స్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆర్థర్ బైజర్ రాసిన ఒక బుక్ ఉంటుంది. మామూలుగా చదవమని. ఫిజిక్సా? ఎంఎస్సీ ఫిజిక్స్ అండి నాది. ఓకే. అప్పుడు చదివినప్పుడు అంటే బియాండ్ ఇంకా సెమిస్టర్ రాకముందే కొంచెం ఎక్కువగా అండర్స్టాండింగ్ సైన్స్ అని కొన్ని ఆర్టికల్స్ అవన్నీ చదువుతూ ఉండేవాడిని. ఓకే. అయితే లైబ్రరీ, లేకపోతే గ్రౌండ్, లేకపోతే ల్యాబ్ అట్లా ఉండేది. ఓకే. అప్పుడు కొంచెం వచ్చింది అంటే ఎలిమెంటరీ పార్టికల్ ఫిజిక్స్ అవన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అనిపించింది సో మనమే ఎనర్జీ అనిపించింది. సో కొన్ని సిచ్యువేషన్స్ అంటే మా ప్రొఫెసర్ ఒకసారికి ఆయన కొంచెం క్యాన్సర్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న మేడం కూడా ఎక్స్రేస్ వాటిలో చూపించింది అనమాట. పార్టికల్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి అని చెప్పి చూపించినప్పుడు అప్పుడు అనిపించింది ఓకే ఇదంతా ఇది ఒక పార్టే అని కొంచెం వచ్చింది. కొంచెం గ్యాప్ తీసుకున్నాను. తర్వాత కొంచెం స్పిరిచువల్ ఎక్స్ప్లోజర్ అట్లా వచ్చాను. అరుణాచలంకి వీటన్నిటికి ప్రతి చోటకి వస్తుంటాను. మొన్న దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. 8:15 కి దర్శనంకి వెళ్ళేసాను. ఒక 1 hour అలా ఉన్నాను. కాసేపు రామకృష్ణ పరమహంస గారి అదంతా ఎప్పుడు వింటుంటాను కాబట్టి గుర్తొచ్చింది బాగా. కాసేపు కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఈవినింగ్ 6 వరకు ఏం తెలియలేదు. 6 అయిపోయిన తర్వాత భజన స్టార్ట్ అయినప్పుడు అప్పుడు లేసాను. టైం అయితే ల్యాప్స్ అయిపోయింది పూర్తిగా. కుంభమేళాకి వెళ్ళేసి ఇక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాను అనమాట. గయాకి ఇవన్నీ వెళ్ళేసి నాన్నగారి కార్యక్రమాలు ముగించేసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుంచి కొంచెం చాలా బాగా అనిపించింది. అదే కిరణ్ గారు చెప్పినప్పుడు చిన్న చిన్నవన్నీ వస్తున్నాయి మీకు. కానీ ఒకటి మీరు ఫిజిక్స్ అన్నారు కాబట్టి లేటెస్ట్ గా ఆఫ్ కోర్స్ చాలా మంది నోబెల్ లారెట్స్ 2022 నోబెల్ లారెట్స్ క్వాంటమ్ ఫిజిక్స్ మీద దట్ ది వరల్డ్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్ రియల్లీ అని వాళ్ళు కూడా కంక్లూషన్ వస్తున్నారు. అది బాగా స్టడీ చేశారా? ఆర్ యూ కన్విన్స్డ్ దట్ ఇట్ ఈస్ క్లోజర్ టు అద్వైత? I mean, as a science 100% సార్. అది నాకు ఎప్పుడో వచ్చింది కానీ అప్పుడు నా ఏజ్ అది కాదు, నా స్టేజ్ అది కాదు. సో మాలాంటి వాళ్ళు చెప్తే ఏదో అబ్స్ట్రాక్ట్ థింగ్స్ సంథింగ్ ఏదో ఇన్సేన్ అయ్యారు అని చెప్తారు. సో అందువల్ల అలా హోల్డ్ చేసుకున్నాను. సో అద్వైతాలు ఐ థింక్ నేను కొంచెం చూస్తుంటాను వీడియోస్ లో కానీ రామకృష్ణ మఠలో కానీ కొంచెం బుక్స్ చదువుతాను. బట్ మన పర్సనల్ జర్నీ లాగా వెళ్తుంది. చెప్తానండి చాలా బాగా. అంటే మన డే టు డే లైఫ్ జరిగేవన్నీ మనకున్న ప్రతి ఒక్క కోర్టులో సాంస్క్రిట్ లో ఉన్న వాటిలో మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి అనమాట. నేచర్ బాగా అబ్జర్వేషన్ చేస్తానండి నీట్ గా. ఇవన్నీ కొంచెం చూస్తున్నాం చాలా బాగా. కానీ చెప్పాలి అంటే దానికి లాంగ్వేజ్ వొకాబులరీ ఉండాలి. మామూలుగా చెప్పామనుకోండి అలా ఉంటది, అందరికీ అర్థం కాదు అన్నట్టు అనిపిస్తుంది. వస్తాయి అవి కూడా అన్ఫోల్డింగ్ లో వస్తుందండి. అది వెంకట్రావు గారు రామకృష్ణ మఠ్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిరంజీవి గారు ఈస్ వాంటింగ్ టు నో ది ఎక్స్పీరియన్సెస్ కదా. సో ఒకసారి కోవిడ్ ముందర ఫిబ్రవరిలో ఐ థింక్ టు రామకృష్ణ మఠం మన కథామృతం, రామకృష్ణ కథామృతం దాసభాషలో విడుదల చేసిన తర్వాత రామకృష్ణ మఠంలో ఉన్న సో అది మన హైదరాబాద్ మఠ్ ఇంద్రా పార్క్ స్వామి ఆవిష్కరింపజేసాం అది. సో చేసిన తర్వాత స్వామీజీ మీరు బేలూరు వెళ్ళండి, వీళ్ళ మంచి అనుభవం అవుతుంది, మీరు చేసిన పని చెప్పండి, వాళ్ళు మీకు కొంచెం ఇంకా ఎక్కువ చూపిస్తారు అన్నారు. మేము వెళ్ళాము, బేలూరు మఠ్కి వెళ్ళాము. తర్వాత అక్కడ వివేకానంద స్వామి వారి రూమ్ కూడా చూసాము, అంతా అయింది. అక్కడ మహారాజుని కూడా కలిసి చేసిన పని చెప్పాం. అయితే దక్షిణేశ్వరం కూడా వెళ్ళాం. రామకృష్ణ పరమహంస ఆయన గారిగా ఉన్నవి, ఆయన ఉన్న గదులు అవన్నీ కూడా చూసాం. తర్వాత రాణి రస్మయ్య ఒక బిల్డింగ్ ఉంటుంది బయట, దాంట్లో ఆయనది నిలువెత్తు విగ్రహం ఉంటుంది. సో ఆ సమయంలో నేను వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. ఆయన లైఫ్ సైజ్ విగ్రహం ఆ గ్లాస్ అవతల, అది చూడటానికి కూడా చాలా అంటే ఒక జీవకళ ఒట్టి పడుతుంటుంది దాంట్లో. నిజంగా ఆయన అక్కడ నుంచున్నారా అన్నట్టు భావన అన్నారు. అంటే అఫ్ కోర్స్ నేను ఇవన్నీ ఆ భావనలో ఉన్నాం కాబట్టి ఆ తిరుగుడు అంతా చూస్తూ చూస్తూ ఐ వాజ్ ఆల్సో మై మైండ్ వాజ్ కండిషన్. ఆ రూమ్ లో నేను ఆయన ఒక్కరే ఉన్నాము.
నేను ఆయనతో అన్నాను, ఠాకూర్ మీకేం అనుభవం అయిందో జీవితంలో, ఈ జన్మలో అయినా మరో జన్మలో అయినా నేను తప్పకుండా సాధిస్తాను. ఆ ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన రావచ్చు కదా, కానీ ఆ ఆలోచనలో స్ఫురించింది. ఆయన నవ్వుతూ ఇట్లా ఉన్నట్టు అట్లా, అదొక ఒక అందమైన అనుభూతి. ఆయన ఠాకూర్ అంటారు కదా వాళ్ళు. సో అదొక అందమైన అనుభూతి నాకు గుర్తున్నది. విద్యాధర్ రెడ్డి గారు రైట్ చేశారు. విద్యాధర్ రెడ్డి గారు ఏదో ఇందాక రైట్ చేశారు. హలో సార్, సో నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా నేను కిరణ్ గారు చెప్పినట్టు వేకింగ్ యాప్ వాడుతున్నాను. అంటే ఐ మీన్ అది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. కానీ అది ఒక 20 minutes అట్లా చేస్తున్నాం డైలీ. కానీ డైలీ అంటే ఆఫ్టర్ దట్ మెడిటేషన్ మన డైలీ లైఫ్లో ఎలా సాధన చేయాలి అంటే అట్లీస్ట్ కొన్ని టిప్స్, అంటే మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి చెప్తే బాగుంటుంది. సో దట్ మనం ఎక్కువ టైం దీనికి కొంచెం యాడ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇట్ విల్ గివ్, ఐ మీన్ అది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో సెకండ్ పార్ట్, ఈ సాధనకి ఉన్న డివోషన్కి వాట్ ఈస్ ద ఐ మీన్ లింక్? ఐ మీన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. ఐ మీన్ ఇప్పుడు భజనలు, ఇంకా కీర్తనలు, సో మెనీ థింగ్స్. ఐ మీన్ when I'm reading it, so why all these things? I mean devotion side, ఈ సాధనలో స్పిరిచువల్ ప్లేసెస్, సో ఏమైనా రిలేషన్షిప్ ఉందా? ఐ మీన్ సాధనకి దానికి, ఐ మీన్ డివోషన్ కి. ఓకే, సో శర్మ గారు మీ రెండో ప్రశ్న సమాధానం చెప్పమని కోరుతాను. మొదటి ప్రశ్నకి వేకింగ్ అప్ యాప్ కాకుండా బయట ఎలా సాధన చేయాలంటే, దే ఆర్ సమ్ ప్రిపరేటరీ థింగ్స్ అండి. అంటే మీరు పని చేస్తున్నప్పుడు మీరు చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఇవ్వండి, అది కూడా సాధనే. ఒకవేళ చేయకపోతూ ఉంటే నేను చెప్పేది, ఓకే, కంప్లీట్లీ బీయింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ ద థింగ్ దట్ యూర్ డూయింగ్. మన అటెన్షన్ 4-5 పరిపరి విధాల పోకుండా మీరు ఫోకస్, ఇది ముఖ్యంగా ఏంటంటే ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి. ఫోకస్ ఎందుకంటే మనకి చాలా సూక్ష్మంగా ఉంటాయి కదా, ఇట్స్ ఫైన్ న్యూవాన్సెస్ అబ్జర్వ్ చేయటం అనేది. ఈ అబ్జర్వేషన్ కి చాలా తీక్ష్ణమైన మీకు స్పృహ కావాలి. అది డెవలప్ చేయడానికి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఇది నేను పాటిస్తున్నాను జీవితంలో. మీరు ఏ పని చేసినా కానీ పూర్తి శ్రద్ధ, ధ్యాస, అటెన్షన్ దానికి ఇవ్వండి. ఓకే, రెండో దాంట్లో మీకు మధ్య మధ్యలో వస్తుంటుంది, మీరు మీ కర్తృత్వాన్ని, డూవర్షిప్ ని అరైజ్ అవటం ఏదైతుందో అది గమనిస్తుంది. అది గమనించడం మీకు ఆ మెడిటేషన్ 20 నిమిషాలు చేస్తున్నారు కదా, దాంట్లో చేసేది అదే. యు జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్ అండ్ యు అబ్జర్వ్ దట్ దే ఆర్ హ్యాపెనింగ్ బై దెమ్సెల్వ్స్ వితౌట్ యూ ప్రొడ్యూసింగ్ దెమ్. సో మీకు ఆ డూవర్షిప్, కర్తృత్వం అనే భావన పలచబడుతూ ఉంటుంది. అది మీరు మీ మెడిటేషన్ లో కాకుండా మీ దైనందిన జీవితంలో కూడా చూడగలరు. సో ఆ రెండు సాధన అలా ఉంటుంది. ఓకే, సో తర్వాత రాజేందర్ గారు, మీరు వాంట్ టు యాడ్ సంథింగ్ హియర్? ఐ వాంట్ దెన్ గివ్ ద సెకండ్ క్వశ్చన్ టు శర్మ గారు. వాట్ ఈస్ యువర్ సాధన? సేమ్ అండి, నా సాధన కూడా అంటే ఇలానే జరిగింది అంటే యాజ్ యూజువల్ మనం చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే అది ఇన్నర్ ఫ్లో బట్టి వెళ్తూ ఉంటుంది. సో అందులో నేను గమనించింది ఏంటంటే, ఇలానే గుళ్ళు గోపురాలు అవన్నీ తిరిగా, అందులో ఏది తప్పు లేదు, ఏది రైట్ అని లేదు, అన్నీ ఆ ఫ్లోలో జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి ఆ లోపల ఉండే ఏదైతే డిజైర్ ఉంటుంది, నేను ఎవరో తెలుసుకోవాలనేది ఒక్కటి, అది ఎప్పుడూ ఉంటూ ఉంటే మిగతా మనం ఏ దారిలో వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా మనకి అక్కడికి వచ్చేస్తాం అనమాట. సో అది నా పాత్లో, అంటే నేను వెళ్ళిన పాత్లో ఇంకా చాలామంది ఇంకా అదే నచ్చి అక్కడే ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇందాక శర్మ గారు చెప్పినట్టు గాడ్స్ గ్రేస్, అది ఇది కాదు నాకు ఎప్పుడు తెలుస్తూ ఉండేది. అంటే 100 మంది చెప్పినా
ఒక కొద్దిసేపు అలా అనిపించేదేమో కానీ తర్వాత ఇది కాదు అని తర్వాత ఎంతమంది చెప్పినా ఇది కాదు అనేది లోపల బలపడిపోయిందనమాట. దానికి కావాల్సింది గ్రేస్ అని చెప్తానండి. అంతే ఇంకా. శర్మ గారు, సాధన భక్తికి సాధనకి ఏంటండి తేడా, సంబంధం ఏమిటి అని వారి ప్రశ్న. అవునండి. అంటే మళ్ళీ మనం అది డివోషన్ కి స్పిరిచువల్ ప్లేసెస్ కి వెళ్తా ఉంటారు. ఇంకా భజనలు, కీర్తనలు, ఇంకా శ్లోకాలు, ఐ మీన్ సమ్ మంత్రాలు. సో ఎనీ రిలేషన్షిప్ టు ద సాధన. అన్ని ఇంపాక్ట్ దేర్ ఆల్ స్టెప్స్, ప్రోగ్రెసివ్ స్టెప్స్ ఇన్ ద టోటల్ సాధన అండి. దానికి మన పుస్తకంలో చిన్న ఎగ్జాంపుల్ కూడా రాశాం. అది ఒక రూమ్లో 7-8 కూర్చుని ఉన్నారనుకోండి, ఓ బాల్ వాళ్ళ మీద విసిరారు, అందరి చేతిలో కర్ర ఉంది, ఎవడు తిరిగి వస్తే వాడు దాన్ని గట్టిగా కొడుతున్నాడు. అలాగా 100-150 దెబ్బలు తిన్న తర్వాత ఆఖరి ఒకడు గుమ్మం దగ్గర వెడితే వాడు కొట్టగానే బయటికి పోయింది. అది ఆ బయటికి పోయిన డైరెక్షన్ ఆఖరి దెబ్బదా cumulative effect of all the previous 150 strokes. So it is simple conclusion. It is a cumulative effect of all the 150 strokes. So ఒక్క మాట రామా అన్నా కూడా సాధ్యం. అది స్పిరిచువల్ ప్రోగ్రెస్లో అది ఒక స్టెప్పింగ్ స్టోన్. అయితే మనకి బేసిక్ ఇక్కడ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏంటనుకున్నామంటే, అంత 800 కోట్ల అంతే కదమ్మా జనాభా, ఎంతమంది ఉన్నారో అందరూ ప్రవర్తించేది ఒక సింగిల్ సోర్స్. ఒక సింగిల్ సోర్స్ నుంచి అందరూ ప్రవర్తించారు. అది యాక్చువల్గా వాడికి ఎవరికి ఇండివిజువాలిటీ లేదు అక్కడ. సో అంచేత అసలు దేవుడి గురించి ఆలోచించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు దేవుడి గురించి తర్వాత ఆలోచించి ప్రార్థన చేద్దాం అనుకున్న వాళ్ళు ఎంతమంది? ప్రార్థన చేస్తే నేను ఇలా చేద్దాం, ఈ పూజ చేద్దాం, ఈ మంత్రం చదువుదాం, ఈ తీర్థయాత్ర అనుకునేవాళ్ళు కొంతమంది. సో ఇవర్ ఆల్ ప్రాంప్టింగ్స్ ఫ్రమ్ వితిన్. ఓకే, దే టేక్ యూ స్టెప్ బై స్టెప్. చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా చాలా మంది, ఎందుకు ఒకప్పుడు మనందరం చేసిన వాళ్ళమే కదా. అది విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని దానికి ఏదో ఆహ్వానము, ఆసనము, అభిషేకము, నైవేద్యం ఇవన్నీ చేసిన వాళ్ళమే. అవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఇది హౌ కెన్ ఐ లిమిట్ ది ఇన్ఫినిట్ గాడ్ టు దిస్ ఫార్మ్ అని అనిపించి దాని తత్వం తెలుసుకోవాలి. అంటే ఇది అట్ ఎవ్రీ స్టేజ్ ఇక్కడ ఇండివిజువల్ లేడు, వాడి ది సేమ్ సోర్స్ ఈజ్ గైడింగ్ ఫ్రమ్ స్టెప్ టు స్టెప్. అంచేత సో ఎవరికైనా భక్తిలో ఉన్నారనుకోండి, ఓకే, దట్ ది ఆల్మైటీ ప్రిస్క్రైబ్డ్ హిమ్ ఆర్ ప్లేస్డ్ హిమ్ ఇన్ దట్ ప్లేస్. యూ వుడ్ డూ ఇట్ so long as he is destined for it. So స్లోగా అంచేత ఒక్కటే యూనిఫామ్గా ఒకటికి చెప్పలేము. సో భక్తిలో అనేక రకాలండి. భక్తిలో కూడా కొంచెం కొంతమంది కామ్య భక్తి అంటాం, అంటే పలానా నాకు అది కావాలనే ఉద్దేశంతో భక్తి చేస్తాడు, అక్కర్లేకుండా భక్తి చేస్తాడు భగవంతుని మీదే. అది నేచురల్గా అది ఎక్కువ కదా, నెక్స్ట్ స్టెప్ కదా. సో ఇలాగ వాళ్ళని అంచెలంచెలుగా వాళ్ళు ఉదాహరించి ప్రయాణిస్తారు. అంచే అది ఎవరైనా చేస్తున్నా అది తప్పు కాదు, అది అందరూ ఒకేలా చేయాలని లేదు. సో భక్తి హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్. డెఫినెట్లీ భక్తి స్టెప్ కర్మ తర్వాత భక్తిలోకి వస్తాడు, భక్తిలోంచి యోగంలోకి వెళ్ళొచ్చు, యోగంలోంచి జ్ఞానంలోకి వస్తాడు. ఇవన్నీ ఎక్కడ లేకుండా ఇది వెనుకనే ఎప్పుడూ అయిపోయి వాడు పుట్టినప్పటి నుంచి డైరెక్ట్గా చిన్న ప్రహ్లాదులాగా 7వ ఏట జ్ఞానంలో ఉండొచ్చు. సో అంచేత మనం ఎవరికి ఇదే అని ప్రిస్క్రైబ్ చేయలేం, కానీ దే హ్యావ్ దేర్ ఓన్ ప్లేస్. అంటే మన దగ్గరికి వచ్చేటప్పుడు ఇండివిజువల్గా ఎవరైనా మనం అడిగామంటే, నీకు మనస్సుకి ఏది తోస్తే అది చెయ్యి. నీకు అంటే నేను అబ్బాయి నువ్వు అది కాదురా, నువ్వు యోగంలో జ్ఞానంలోకి రా నేను చెప్పను, మనం చెప్పకూడదు కూడా. ఎందుకంటే నీకు పరమాత్మ తోపించేది, నీకు ఏది మంచిదో ఆ సోర్స్కి తెలుసు. అది యూ ఫాలో దట్ అండ్ యాక్సెప్ట్ ది రిజల్ట్. ఏ రిజల్ట్ వచ్చినా యాక్సెప్ట్, బికాస్ యు ఆర్ నాట్ ద డూయర్, యు ఆర్ బీయింగ్ ప్రాంప్టెడ్.
from an infinite source. ఓకే. రఘువీర్ గారు. నమస్కారం అండి అందరికి. అయితే ఇప్పుడు సంసారమా, పిల్లల బాధ్యతల, ఆఫీసా, ఇవన్నీ కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒక సమకాలీకులు ఇద్దరిని కంపేర్ చేసి చూస్తున్నానండి కొన్ని రోజులుగా. అంటే గాంధీ గారు, రమణ మహర్షి గారు దాదాపుగా ఇద్దరు సమకాలీకులే. ఆయన పుట్టిన ఇయర్స్ లేదు, ఇద్దరు చనిపోయిన ఇయర్స్ ఏదైనా ఉండనివ్వండి. గాంధీ ఈజ్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రమణ మహర్షి గారు ఆల్సో రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. గాంధీ గారు అప్ టు ద maximum, he struggled a lot in the life, he did everything, he lost his life for the country, ఎన్నో చేశారు. అదే సమయంలో రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏదో అలా చూస్తున్నారు, చేస్తున్నారు, ఏం మాట్లాడారో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆ టైంలో లేము కాబట్టి. ఎందుకంటే మౌనం ముని అనే స్టాంపింగ్ అయితే అతని పైన ఉంది. ఆయన ఏమీ చేయలేదు. గాంధీ గారికి ఎంత రికగ్నిషన్ ఉందో రమణ మహర్షి గారు కూడా అంతే రికగ్నిషన్ ఉంది. ఎక్కువ తక్కువ నాకు తెలీదు. సో ఇక్కడ డూయర్షిప్ ఎవరు చేశారు? గాంధీ గారు చేశారా, లేదు రమణ మహర్షి గారు ఏం చేయలేదా దేశం కోసం, మన ఇండియాకి అట్లీస్ట్? సో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను పాటిస్తున్నది ఏంటంటే, ఈ మధ్య నేను చెయ్యట్లేదు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా కిరణ్ గారు చెప్పారు, పుట్ 100% ఎఫర్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అట్ దట్ మూమెంట్. కానీ అక్కడ కూడా వేరే థాట్స్ వస్తున్నాయి, నేను 100% పెడుతున్నాను అనేది కూడా నేను కాదనుకుంటున్నాను. అది నా స్వభావ రీత్యా, నేను పుట్టినప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానివ్వండి, ఏమి కానివ్వండి, అది నేను ట్యూన్డ్ అంటారు కదా, మనం కండిషన్డ్. ఆ కండిషన్డ్ ప్రకారము మనం చేస్తూ ఉన్నాము. ఇలా చేస్తున్నాము, అది కూడా నేను కాదు చేస్తున్నది. పిల్లలకు దెబ్బ తగిలిన ఫీల్ అవ్వడము అనేటువంటిది ఓకే, వాడు చేసుకున్న బాధ్యత, వాడి కర్మ ప్రారంభము ఏముంది అనేది మళ్ళీ అది ఇంకొక రకంగా చూస్తే, ఇక్కడ డూయర్షిప్ ఏం లేదండి. మనం ఏం లేదు, మనం లేస్తున్నాము, మనం ఆ పనులు చేస్తున్నాం. అంటే నిద్రపోయినప్పుడు మనం ఉన్నాము, నిద్ర లేచినప్పుడు మనం ఉన్నాం. సో డూయర్షిప్ లో నేను గొప్ప, నేను కాదా అనేది లేదు. ఏదో ఒక పవర్, ఆ పవర్ కూడా సింగిలే, ఆత్మ ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే, అదే చేపిస్తుంది అనే దీంతో నేను వెళ్తున్నాను. ఇంట్లో పూజలు చేసిన అవి నేను వద్దనను, దాని పార్టిసిపేషన్ అన్నీ ఉంటాయి కానీ అని అది నేను పాటిస్తున్నది మీకు చెప్దామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలండి. విద్యాధర్ గారు అడిగారు కదా, విద్యాధర్ గారు, లెట్స్ డూ దిస్ లైక్ లిటిల్ కన్వర్సేషన్. అయితే మెడిటేషన్ మీరు చేస్తున్నారు కదా సార్ డైలీ బేసిస్ లోనే? అవును. యా. అదే మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద జర్నీ దట్ యు బీన్ గోయింగ్ త్రూ? యా, యాక్చువల్గా ఐ మీన్ నేను వేకింగ్ యాప్ అనే ఒక యాప్ వాడుతున్నాను. ఫెలో డిస్కషన్ సార్, నేను నాకు అంతే గైడ్ చేస్తాను నేను చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. యా యా ఓకే. అందులో ఐ మీన్ అతను ఒక్కటి ఏంటంటే థాట్స్ ని అబ్జర్వ్ చేయండి, అంటే థాట్స్ వస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి, జస్ట్ నోటీస్ ఇట్ అని చెప్తాడు కదా. సో ఇనిషియల్ గా మనం ఐడెంటిఫైడ్ విత్ థాట్స్ అనేది వెళ్తుండే, కొన్ని రోజుల తర్వాత జస్ట్ మనం నోటీస్ చేసి అవి డిసపియర్ అవ్వడం, అంటే అదొక్కటి నేను అబ్జర్వ్ చేశాను. ఐ మీన్ ఇప్పటి వరకు జస్ట్ నోటీసింగ్ అండ్ అది డిసపియర్ అవుతుంది. సో వీఆర్ నాట్ క్యారీడ్ అవే విత్ ద థాట్స్ లైక్ దట్. కొంచెం థాట్స్ తగ్గినాయి. అయితే సార్ ఐ గివ్ యూ ఎన్ ఎక్స్టెన్షన్ టు యువర్ డైలీ లైఫ్ లో మనం ఎలా చేద్దాం అని అడుగుతున్నారు కదా. నా లెవెల్ ఆఫ్ అప్లికేషన్ అండర్స్టాండింగ్ ఎలా ఆలోచించానంటే, శర్మగా నేను తప్పు చెప్తాను గైడ్ చేయండి సార్, ఇంకొన్ని తప్పు కదా పట్టించుకోడు కదా. అయితే సార్ ఇప్పుడు మనకు థాట్స్ వస్తున్న థాట్స్, నా శర్మ గారు మనకు చెప్పింది ఏంటంటే థాట్స్ మన యాక్షన్స్ కి దారి తీస్తాయి కాబట్టి వన్ ఆఫ్ దోస్ సిరీస్ ఆఫ్ థాట్స్ మన యాక్షన్స్ కి దారి తీస్తుందండి. సో థాట్స్ ఆర్ కమింగ్ ఇన్అడ్వర్టెంట్లీ టు us, రైట్? ఇదే దగ్గర అంతే కదా. So when they are coming inadvertently, we have little control over our thoughts because they are being prompted on a consistent basis from the higher, from a certain oneness నుంచి వస్తుందనే దీని భావన. ఓకే, సో if you are able to agree with that part, at one point certain actions are being taken, right, irrespective of all the series of thoughts, isn't it sir? Yeah, yes. So sir, ఇందులో మీరు చేసింది ఏమీ లేదు కదా సార్,
బికాస్ థాట్ మీద కానప్పుడు యాక్షన్ మీరు ఎలా చేస్తారు, అంతే కదా సార్? యా, కొన్ని థాట్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు మనం వర్క్ చేయాలి, అది వి విల్ వర్క్ త్రూ ద థాట్స్, రైట్? ఐ కమ్ టు దట్ సార్. ఈవెన్ నేను కూడా వర్క్ చేసుకుంటున్నాను. వాట్ ఐ సార్, ఇఫ్ యు సీ మన ల్యాప్టాప్ తీసుకున్నా సరే, ఒక మెషిన్స్ దగ్గర వర్క్ చేసినా సరే సార్, కొన్ని కండిషన్స్ డెవలప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి సిట్ ఫర్ ద వర్క్ ఆర్ స్టాండప్ ఉన్నప్పుడు we have certain set of tasks being discussed as a team. These are not desired by us individually, rather the conditions are appearing to us, isn't it? Yeah. Of all those constraints or list of conditions that are posed by the environment or by this universe to us, we are answering them in a certain way, isn't it? Correct. Yeah. అది నేను ఇలాగే చేశాను అనుకోవడం కన్నా ఐఎమ్ బీయింగ్ ప్రాంప్టెడ్ అనేది నిజం కదా సార్. అనేది మనం ఒకవేళ మీ మెడిటేషన్ ద్వారా మీరు దానికి వచ్చారు ఆ పొజిషన్ కి, ఐఎమ్ బీయింగ్ ప్రాంప్టెడ్ ఇన్ చాయిస్ ఆఫ్ దోస్ థాట్స్ అనేది. యా, కరెక్ట్. సో వెన్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లో చూసుకున్నా సరే, లేదా ఒక టూల్స్ వాడటంలో చూసుకున్నా సరే, ఒక సర్టెన్ ఇన్స్టెంట్ లో ఈ విధంగా టూల్స్ వాడి వీఆర్ అచీవింగ్ ఎట్ ఎ సొల్యూషన్ ఆర్ వీఆర్ రెక్టిఫైయింగ్ ఎ గివెన్ సినారియో ఆఫ్ ఎ ప్రాబ్లమ్ దట్ ఈస్ బీయింగ్ ఫేస్డ్ బై అవర్ గ్రూప్ ఇన్ ద ఆఫీస్, రైట్? యూఆర్ ప్రపోజింగ్ ఎ సొల్యూషన్ ఆర్ యూఆర్ listening to some other solution being proposed by some other team member, right? అలాంటి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ పరంగా జరిగే యాక్షన్ అనేది మీరు తీసుకునేది కాదు, అక్కడ ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో క్యుములేటివ్ గా జరగబడే యాక్షన్ అది. ఆర్ యు ఏబుల్ టు అగ్రీ? ఐ టోటల్లీ అగ్రీ అండి. ఐ మీన్ మన కండిషనింగ్, మన కండిషనింగ్ అనే కాదు సార్, లెర్నింగ్, అది మన డోంట్ గో ఇంటూ ఎనీ ఫర్దర్ పాస్ట్ కి వెళ్ళిపోద్ది సార్. జస్ట్ ఇమీడియట్ ప్రెసెంట్ లోనే చూసుకుందాం. టీమ్ లో 10 మంది, ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్నప్పుడు కూడా 10 మంది కలిసి ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం అనుకున్నప్పుడు వీఆర్ కమింగ్ టు అన్ అండర్స్టాండింగ్ దట్ దిస్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ అని అనుకుంటాం. డూ యూ రియలీ థింక్ దట్ వెన్ యూ స్టార్టెడ్ దట్ మీటింగ్ యూ రియలీ వాంటెడ్ టు టేక్ దట్ స్టెప్? నో, రైట్? బట్ అట్ ద ఎండ్, at some point during the meeting you came to that understanding that this has to be taken. Correct. సో అది జరిగింది మన చేతిలోనే ఉందా? ఆ డెసిషన్ రావడానికి టీం అంతా కలిసి పనిచేస్తూ ఉంటే దే కన్విన్స్డ్ us to get to that situation. Yeah, it's right. Everybody's అందులో ఒక ఇద్దరు పీపుల్ ఇన్పుట్స్ మిస్ అయినా సరే, మేబీ there is a chance that we are not coming to that solution, right? Correct. True. So try to bring this understanding into various activities that we are doing. So eventually sir, for example, మనకి మెమరీ అనేది బిల్డ్ అవుతుంది సార్ ఇన్అడ్వర్టెంట్ గా మనకి. నా అండర్స్టాండింగ్ అది because of the collection of images that as a human senses ga we are collecting lots of images and memory is being built. So you will act only upon the kind of memory you have built so far, right? True. Yes. ఆ మెమరీ బిల్డప్ లోని మన ప్రమేయం పెద్దగా లేదేమో అని అభిప్రాయం సార్. బికాస్ మనల్ని ఈ సిచ్యువేషన్ లో యూనివర్స్ పడేసింది రైట్ ఫ్రమ్ ద moment we came out of mother's womb. యా, మన ఆ ఇమేజెస్ అన్ని మనం డిస్కార్డ్ చేయాలి కదా. ఐ మీన్ డిస్కార్డ్ కాకుండా కూడా జస్ట్ మనకి మనం ఆ కన్విక్షన్ కి రావాలి కదా. లైక్ ఆల్ దీస్ ఆర్ లైక్ ఇమేజెస్ త్రూ విచ్ వీఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. ఐ మీన్ మనకి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ డెవలప్ అయి ఉంటాయి ఇప్పటి వరకు. ఐ మీన్ సో అవి సార్, అవి ఇట్ విల్ టేక్ సమ్ టైం, రైట్? ఐడియా రావడానికి, మీరు కొత్త ఐడియాస్ ని ఇంటర్నలైజ్ చేసుకోవడానికి ఇట్ మే టేక్ సమ్ టైం ఆర్ అమౌంట్ ఆఫ్ అవన్నీ మరి ఏం చేయలేము. బట్ ఐ ట్రై టు హెల్ప్ యూ ఇన్ సర్టెన్ వే, లైక్ డైలీ వాళ్ళు మనకి చెప్పిన విషయాన్ని డైలీ లైఫ్ లో ఏ విధంగా చూడగలమో ఒక చిన్న ఎగ్జాంపుల్ గానే చెప్పాను. Yeah, I understood. Yeah, completely I understood, and it is, I think, different perspective. Yeah. అంతే సార్. ప్రదీప్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన మొత్తాన్ని చక్కగా గ్రహించారు సబ్జెక్ట్ ని. అంత నా చేతిలో లేదు సార్, అంతా పైన జరుగుతుంది. గెటింగ్ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ యు గైస్, అంతే నాకు తెలుసు. ఐ థింక్ ఇటువంటి డిస్కషన్స్ ఇప్పుడు ఒక రిట్రీట్ లో కానీ అంటే ముఖాముఖిగా కొంచెం ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనం కలిసి మాట్లాడుకోవటానికి. అటువంటి అవకాశం ఇవ్వడానికి మనం రిట్రీట్ లో చేయొచ్చా? ఐ జస్ట్ వాంటెడ్ టు మన సభ్యులందరి ఆలోచనలు నేను కోరుతున్నాను ఈ విషయంలో. సో ఒక 10-15 నిమిషాలు రిట్రీట్ లో మీ భావనలు ఏంటో పంచుకుంటే దెన్ ఐ విల్
chew those things and marinate and come up with some ideas. సో ఒక రిట్రీట్ ఒక 3 రోజులు అసలు కొన్ని ప్రశ్నలు వేస్తాను. రిట్రీట్ ఇటువంటి అంటే సంభాషణలు దీర్ఘంగా చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. ఇది ఎన్ని రోజులు ఉంటే సమంజసంగా ఉంటుంది అనిపిస్తుంది మీకు? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎన్ని రోజులు ఉండాలి రిట్రీట్? ఫస్ట్ టైం కాబట్టి ఒక 1 day పెట్టండి ఫస్ట్ యాజ్ ఎ టెస్ట్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఐ మీన్ అంటే ఒక రోజు చాలా తక్కువ సమయం సార్, ఎందుకంటే వివిధ ప్రదేశాల నుంచి రావాలి కదా. అదే డిపెండ్స్ అపాన్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ప్లేస్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేమందరం కలిసి గోపాలకృష్ణ గారు ఇంకోళ్ళు ఎవరో అరేంజ్ చేశారు. అది ఎలా జరిగింది? యు ఆర్ నాట్ బ్రీఫ్డ్ ఆన్ దట్. వాట్ హ్యాపెండ్ దట్? సో నేను చెప్పానండి, హైదరాబాద్ వస్తాను, మన దీంట్లోనే పెట్టాను, మన అద్వైత సాధన గ్రూప్ లోనే. నేను హైదరాబాద్ వస్తున్నాను, ఎవరైనా వాళ్ళు కలిశారు కదా, జరిగింది కదా అది. జరిగింది అంటే 2-3 నెలలు కూడా అయిపోయింది. దాని మీద అప్డేట్స్ కూడా ఇచ్చారు సభ్యులందరూ. గోపాలకృష్ణ గారే he synopsized whatever has happened. Okay, now I remember. Okay. చేశారు. Yeah, I remember. గంటన్నర కలిసాము, గంటన్నర కూర్చుని మాట్లాడుకున్నాము. తర్వాత కాకపోతే రిట్రీట్ ఎలా ఉంటుందంటే కొద్దిగా వేరేగా ఉంటుంది అనమాట, కొంచెం వేరే ఫార్మాట్. ఇప్పుడు ఇది అదే అందరూ అక్కడి నుంచే వస్తుంటే లోకల్ గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఒక గంటన్నర కూర్చుని సరిపోతుంది. రిట్రీట్ ఏంటంటే కొంచెం దూరం ప్రయాణించాల్సి వస్తుంది. మినిమం 3 days ఉండాలని నా అభిప్రాయం అండి. నాకు కూడా అదే. సో అది ఇంకోటి ఏంటంటే ముఖాముఖి మనం మాట్లాడుకోవడం అవన్నీ బాగానే ఉంది. బట్ ఇఫ్ యూ కెన్ సమ్హౌ యాడ్ సమ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఆర్ మీరు కానీ లేకపోతే శర్మ గారు కానీ సెపరేట్ గా కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడితే కూడా బాగుంటుంది. అంటే జస్ట్ అంటే మొత్తం కండెన్స్డ్ వెర్షన్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ కొంచెం డీటెయిల్ గా చేస్తే, ఎందుకంటే అదర్వైజ్ హోల్ కంటెంట్ అంటే ఒక రోజు పైన ఏం మాట్లాడతాము ముఖాముఖిగా కూడా. సో దే మస్ట్ బి సమ్ కంటెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ వేర్ ఇట్ ఈస్ హెల్డ్, వెదర్ వీ కెన్ ఆస్క్ ద లోకల్ స్వామీస్ ఆర్ సంబడి ఆల్సో టు స్పీక్ టు అస్, అలాంటివి అన్న పెడితే బాగుంటుంది. అంటే you should, while 3 days is good since we are coming from outside, but we should also have sufficient content for 3 days. That's అదే సార్ ఆ షెడ్యూల్ లాంటిది what all elements can get into, because it's not just about sharing things. What all elements can do a better retreat. అంటే ఆల్రెడీ కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమంటాం అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సార్ వేరే గ్రూప్స్ ద్వారా కూడా. People in this group, they can help us in identifying what works and what doesn't work, to use our time effectively. Everyone has to chip in ikkada, whoever has experience of attending such retreats. Yeah. నేను రఘువీర్ అండి. చెప్పండి. ఇప్పుడు మీరు మాక్సిమం మెంబర్స్ పాసిబిలిటీని బట్టి మీరు ఫిక్స్ చేసుకోండి 3 days మాక్సిమం అని. వచ్చిన వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం 1 రోజు ఉన్న వాళ్ళు ఉంటారు, 2 రోజులు ఉన్న వాళ్ళు ఉంటారు, 3 రోజులు ఉన్న వాళ్ళు ఉంటారు. మాక్సిమం స్పాన్ మీరు పెట్టుకోవచ్చు, బట్ ఎవ్రీవన్స్ కన్వీనియన్స్. వచ్చిన వాళ్ళు వాళ్ళ డ్యూరేషన్ ఎంత వరకు ఉండగలిగితే వాళ్ళు ఉంటారు, అదర్వైజ్ దే ఆర్ ఫ్రీ టు లీవ్ అన్నది నా అభిప్రాయం. ఓకే, కానీ 2 days ఈజ్ మినిమం ఈజ్ మై అండర్స్టాండింగ్. ఓకే, యా, ఈవెన్ 2 days చేసినా సరే విల్ బి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ అవుతుంది సార్. అంటే మనం నేర్చుకుంటాం ఇదంతా, విల్ నో ద డైనమిక్స్ అండ్ థింగ్స్ దట్ వి కాకపోతే ultimate goal is to make it worthwhile for everyone. So అందరి టైం వేస్ట్ అవ్వకూడదు కదా. సో అదొకటి, దానికి నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను చాలా. ఓకే, సలహాలు ఉన్నాయండి సార్? లొకేషన్ ఖచ్చితంగా హైదరాబాద్ అనే ఫిక్స్ అయిపోయారండి, లేకపోతే బెంగళూరు? లేదండి, ఐ మీన్ చూశాను, చాలా బాగుంది అక్కడ, వసతులు చాలా బాగున్నాయి, రూమ్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఆడిటోరియం ఉంది, తర్వాత మంచి ట్రెక్ వెళ్ళొచ్చు, కామ్ గా ఉంది, భోజన సదుపాయం ఉంది. అంటే మనం ఇంకేమీ ఆలోచించ, తర్వాత పైగా చాలా 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 చీప్. సో అన్ని అనువుగా ఉన్నాయి అక్కడ. తర్వాత హైదరాబాద్ 1 గంట కార్లో, ఆ గంట ప్రయాణిస్తే సో సెక్లూడెడ్.
యావరేజ్ కాస్ట్ ఎంత అనుకుంటారు సార్ మనకి 2 to 3 days పడితే? I have to arrive at those things, Andy. So I need Okay, to sir. Okay. talk to them and do that. But let's కాకపోతే see. హైదరాబాద్ అంటే కిరణ్ గారు మీరు త్వరగా చేయాలి. ఆఫ్టర్ ఏప్రిల్ ఇట్ విల్ బి డామ్ హాట్. అవునవును, అదొకటి. It's already getting hot చేయాలి. here. వీళ్ళకి Up to April end, I am tied to Kahoti, sir. వెరీ గుడ్, మంచి చలన ప్రదేశంలో ఉన్నారు. వీళ్ళకి రామకృష్ణ మఠం వాళ్ళకి దే హ్యావ్ అదర్ సెంటర్స్ ఆల్సో వేర్ అకామిడేషన్ ఉన్న సెంటర్స్ ఉన్నాయట. ఒకటి ఊటీలో ఉంది. సో బహుశా అందరం ఊటీ వెళ్ళొచ్చాం ఎండలు మండుతుంటే. సో కాకపోతే I'll think about it. I'll keep updating the group on this. So తర్వాత ఎవరైనా కొంచెం వాలంటీర్ చేద్దామని కొంచెం అరేంజ్మెంట్లు వాటిలో ఎవరైనా ఒక ఆసక్తి ఉంటే ప్లీజ్ నాకు ప్రైవేట్ గా మెసేజ్ చేయండి. మనం అందరం కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మేబీ వీ కెన్ కమ్ అప్ విత్ ప్రోగ్రామ్. ఆ విషయంతో మా అందరం శుభరాత్రి అందరికి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. Thank you, sir.